హలో అందరికీ! ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి 'కురుక్షేత్ర'. ఈ మూవీ పార్ట్ 1 మన ఛానల్‌లో అయితే ఉంది. చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూసేసేయండి. ఇంకా అంతకుముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకైతే అప్డేట్‌లో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే మూవీలోకైతే వెళ్ళిపోదాం. 1-8 ఎపిసోడ్స్‌లో అయితే లాస్ట్‌లో భీష్ముడు చనిపోయాక సైన్యాధ్యక్షుడిగా అయితే ద్రోణాచార్యుడైతే ఉంటాడు. ఇంకా లాస్ట్‌లో ద్రోణాచార్యుడినైతే చంపేస్తారు. ఇంకా చంపేసిన వెంటనే ఇంక అందరూ అయితే పరిగెత్తుతా ఉంటారు. ఎందుకంటే ద్రోణాచార్యుడు అంత మహాపురుషుడే చనిపోయారు. ఇంకా మనమెంత ఇంకా మనం కూడా అందరం చనిపోతాం అని చెప్పి అయితే పరిగెత్తుకు ఉంటారు. అప్పుడు అశ్వత్థామ వచ్చి ఎందుకు పిరికి పందెల్లారా పరిగెత్తుకున్నారు ఆగండి ఏమైందో చెప్పండి అని అయితే చెప్తూ ఉంటారు. ఇంకా అంతలోపే అక్కడికైతే దుర్యోధనుడైతే వస్తాడు. దుర్యోధన నువ్వైనా చెప్పు ఏం జరిగిందో అని అయితే చెప్తాడు. ఇంకా అంతలోపే ద్రోణాచార్యుడైతే చనిపోయారు. ఎలా చనిపోయారు ఎవరు చంపారు అని అయితే గట్టిగా అయితే అరుస్తాడు. ఇంకా అర్జునుడు అందరూ కలిసి అయితే చంపేస్తారు అని అయితే చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే అశ్వత్థామ చాలా గట్టిగా అయితే ఏడుస్తాడు. ఇంకా ఏడ్చిన వెంటనే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను నేనని చెప్పి శబ్దం కూడా చేస్తారు. ఇంకా అంతలోపే అక్కడికి కృపాచార్యులు వారైతే వస్తారు. అంటే కృపాచార్యులు వాళ్ళు ఎవరంటే అశ్వత్థామకి మామ అనమాట. సో అక్కడికి వచ్చి నేను నీకు తోడుగా నిలబడతాను, నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వైతే యుద్ధం చేయు అని చెప్పి అయితే అశ్వత్థామకైతే చెప్తాడు. ఇంకా గట్టిగా అశ్వత్థామ ప్రతీకారం నేను తీర్చుకుంటాను అని చెప్పి అయితే గట్టిగా అరుస్తాడు. ఇంకా అంతలోపే పాండవులైతే ఇంకా అశ్వత్థామ ప్రతీకారం తీర్చుకోకుండా అయితే ఉండలేరు. మీ అబద్ధం కారణం వల్లనే గురువువారు చనిపోయారు అని చెప్పి అయితే తిడుతూ ఉంటాడు. ఇంకా అంతలోపే భీముడు వచ్చేసి ఇంకా కౌరవులు ఏమి అబద్ధం ఆడనట్ట అని చెప్పి అయితే గట్టిగా అయితే అర్జునుడి మీద అయితే అరుస్తాడు. ఇంకా అర్చిన వెంటనే అక్కడికి దుష్టోద్యునుడైతే వస్తాడు. దుష్టోద్యునుడు వచ్చి మీరు ఈ గురువు గురించి ఆలోచిస్తున్నారా, అసలు ఈ గురువు బ్రాహ్మణుడు కదా, అసలు యుద్ధం చేయొచ్చా, తను చేసింది తప్పు కాదా అని చెప్పి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు భీముడు వచ్చేసి ఇప్పుడు మీరు వాదనలు చేసుకోకుండా ఆపుతారా కొంచెం అని చెప్పి అయితే గట్టిగా అయితే అంటాడు. ఇంకా కృష్ణుడు అయితే ధర్మం నిలబడాలి, మీరందరూ గెలవాలి, ఇంకా పాండవులు కౌరవులు అయితే ఇంకా యుద్ధం మొదలు పెట్టాలి, ఇంకా గట్టిగా అయితే పాండవులు అయితే కోరుకుంటూ ఉంటారని చెప్పి అయితే కృష్ణుడు అయితే ధైర్యం అయితే చెప్తాడు. ఇంకా అంతలోపే అక్కడికి ధృతరాష్ట్రుడు అండ్ గాంధారి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే మీరు విన్నారు కదా మన గురువర్య చనిపోయారు కదా, ఇంకా గురువు వర్య చనిపోయినాక ఇంకా మన కౌరవులకి ఎవరు మనకి చెప్తారు అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అదే నేను కూడా ఆలోచిస్తున్నాను గాంధారి అని అయితే చెప్తాడు. ఇంకా నేను కృపాచార్యుని వాళ్ళని పంపించాను, సో అతను చూసుకుంటాడులే అని చెప్పి గాంధారి అయితే చెప్తుంది. ఇంకా కృపాచార్యుల వారు ముందుండి అశ్వత్థామను అయితే నడిపిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు కృపాచార్య వాళ్ళు చాలా గురువు అనమాట. సో సలహాదారి కూడా అనమాట. సో ఆయన అప్పుడైతే అశ్వత్థామకి చెప్తాడు నువ్వు నారాయణాస్త్రం అయితే ప్రయోగించు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ నారాయణాస్త్రం అయితే ప్రయోగిస్తాడు అనమాట. అప్పుడు అర్జున్ అయితే ఏదైతే జరగకూడదో అదే జరిగింది మాధవ, ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే అక్కడికి దుష్టబ్దునుడు వచ్చి అశ్వత్థామతో అయితే గొడవ పడతాడు. ఏమని అంటే నువ్వు నాతో పోరాడి చూపించు చూద్దాం అని చెప్పి అయితే సవాల్ అయితే విసురుతాడు. ఇంకా అప్పుడు గొడవ పడుతున్నప్పుడు అశ్వత్థామ అయితే కింద పడిపోతాడు. ఇంకా పడిపోయిన వెంటనే నారాయణాస్త్రం అయితే ఇంకా అతని కోపం ఎక్కువ వచ్చి తన పవర్ అయితే ఎక్కువ చూపిస్తాడు. ఇంకా అప్పుడు చూపించిన వెంటనే ఇంకా కృష్ణుడు అయితే ఆ నారాయణాస్త్రాన్ని అయితే ఆపుతాడు. ఇంకా నేను వాళ్ళ దగ్గర నారాయణ అస్త్రం ఉంటే నీ దగ్గర నారాయణుడే ఉన్నాడు కృష్ణ అని అయితే చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే కృపాచార్యుల వారి వద్దకు వచ్చి నా నారాయణాస్త్రం అయితే కృష్ణుడు అయితే ఆపాడు, సో ఇప్పుడు మనం ఏం చేయలేం అని చెప్తుంటాడు. ఇంకా మనం సంధ్య అంటే పొద్దుగూకే లోపల మనమైతే సైన్యాధ్యక్షుని అయితే ఎంచుకోవాలి, ఎవరిని ఎంచుకోవాలో అర్థం కాదు, సో నేను ఎంచుకుంటాను అనేది చెప్తాడు. నువ్వేమన్నా మూర్ఖుడివా, అక్కడ నారాయణుడే ఉన్నాడు, ఇంకా నారాయణాస్త్రం ఏం పనిచేస్తుంది అని అయితే చెప్తాడు. చెప్పిన వెంటనే ఇంకా ఎప్పటి నుంచో కర్ణుడికైతే సైన్యాధ్యక్షుడు అవ్వాలని కోరికగా ఉంటుంది. సో ఇంకా సైన్యాధ్యక్షుడు కర్ణుడు అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అశ్వత్థామ కూడా అవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ మధ్య అయితే పోటీ అయితే పడతారు. ఇంకా అశ్వత్థామ అయితే ఒక మాట అయితే అంటాడు. అంటే నువ్వు ఇప్పుడు సూతపుత్రుడు కదా, సూతపుత్రుడు ఎలా సైన్యాధ్యక్షుడు అయితే అవుతాడు అని చెప్పి అయితే గట్టిగా అయితే మాట్లాడుతుంటూ ఉంటాడు. ఇంకా అంతలోపే కృపాచార్య వాళ్ళు ఒక మంట అయితే మండించి ఎవరైతే మాట్లాడతారో అప్పుడు ఇదైతే రంగు మారుతుంది ఈ అగ్గి అనేది చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు. అసలు నువ్వు ఎవరికి పుట్టావు అని చెప్పి అయితే గట్టిగా అశ్వత్థామని అయితే అంటాడు. అసలు నువ్వు ఆ యోధుడివి కాదు, నువ్వు ఒక బ్రాహ్మణుడు కదా, నువ్వెలా యుద్ధం చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నావు అని చెప్పి అయితే కర్ణుడు అయితే అంటాడు. ఇంకా కర్ణుడు
కర్ణుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను సాక్షాత్తు ఆ సూర్యుడి పుత్రుడిని అని చెప్పైతే గట్టిగా అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అంతలోపే ఇంకా అగ్గి అయితే ఎక్కువైతే మండడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా ఆశ్చర్యపోయిన వెంటనే కృపాచార్యుల వారు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కర్ణుడినైతే సైన్యాధ్యక్షుడిగా అయితే ప్రకటిస్తారు. ఇంకా ప్రకటించిన వెంటనే అప్పుడు అశ్వత్థామ కృపాచార్య వారి దగ్గరికెళ్ళి ఇలా అడుగుతాడు. "నువ్వు నన్ను కదా అనగాల్సింది మామ, తననెందుకు చేశావు మామ" అనైతే అడుగుతాడు. ఇంకా అడిగిన వెంటనే తనలో ఏదో పవర్ ఉంది. తను సాక్షాత్తు సూర్య భగవానుడని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి తను సూర్యుడు పుత్రుడు అని చెప్పి తనకైతే డౌట్ అయితే వస్తుంది. ఇంకా డౌట్ వచ్చిన వెంటనే ఇంకా కృపాచార్యులు వాళ్ళు ఇంకా "నువ్వు వెళ్ళి ఇంకా తపస్సు చేయాలి. ఇంకా నువ్వు ఇంకా కొంచెం శక్తినైతే పెంచుకోవాలని" చెప్పి అశ్వత్థామకైతే చెప్తాడు. ఇంక చెప్పిన వెంటనే అశ్వత్థామ అయితే ఇంకా మళ్ళీ అయితే మనకు కనిపించడు. సో ఇదంతా మాట్లాడుతూ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కర్ణుడైతే తపస్సు చేస్తూ ఉంటాడు. ఇంకా కర్ణుడు తపస్సు చేస్తూ ఉంటే ఇంకా అక్కడికి సంజయుడైతే వస్తాడు. సంజయుడు కౌరవుల యొక్క రాయబారి. ఇంకా నీకు కంగ్రాచులేషన్స్ అనేది చెప్తాడు. అంటే కృతజ్ఞతలు, నువ్వు సైన్యాధ్యక్షుడు అయ్యావు కదా అనేది చెప్తాడు. ఇంకా నువ్వు ఏమాత్రం భయపడద్దు, నేను చూసుకుంటానని చెప్పి సంజయుడితో చెప్తాడు. ఇంకా కర్ణుడికైతే ఒక కళ అయితే వస్తుంది. ఆ కళలో ఏముంటుందంటే ఒక బ్రాహ్మణుడైతే తన కవచ కుండలాలు అయితే ఆడతాడు. సో దానంగా అయితే కవచ కుండలు అయితే ఇచ్చేస్తాడు. ఇంకా ఇచ్చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, ఇంద్రుడు. అంటే అర్జునుడిని చంపకూడదని చెప్పి ఇంద్రుడైతే ఆ రూపంలో వచ్చి ఆ కవచకుండలను అయితే తీసుకుంటాడు. ఇంకా అంతలోపే తీసుకున్న తర్వాత అర్జున్ని చంపడానికి ఒక వరం కూడా పొందుతాడు. ఇంకా పొందిన వెంటనే ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే లేచి ఒక నది దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా అక్కడికైతే ఒక స్త్రీ అయితే ఉంటుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, కుంతీదేవి. అప్పుడు కర్ణుడి వద్దకు వచ్చి, "కర్ణ, నీకు ఒక విషయం అయితే చెప్పాలి, నేను చెప్పాలనుకుంటున్నాను" అని చెప్పి అయితే ఒక కథ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తుంది. నేను యుక్త వయసులో ఉన్నప్పుడు మా రాజ్యానికైతే దుర్వాస మహర్షి అయితే వచ్చాడు. ఆయన చాలా కోపం ఎక్కువ అని చెప్పి మా చెలికత్తెలైతే చెప్పారు. తనకి సేవలు సరిగ్గా చేయకపోతే తను శాపం ఇస్తాడని కూడా చెప్పాడు. చెప్పిన వెంటనే నేను అమ్మో నాకు భయమేస్తుంది, వెనుకలకి వెళ్ళిపోతానంటే శకుంతలకు కూడా ఇలా వెనకడుగేసే శాపం తగిలింది. నీకు గుర్తులేదా? శకుంతల తన ప్రియుడి గురించి ఆలోచిస్తూ ఉంటే తను వచ్చింది కూడా పట్టించుకోవాలని చెప్పి నీ ప్రియుడు నిన్ను మర్చిపోతాడని చెప్పి అయితే శాపం పెడతాడు. సో ఇప్పుడు నువ్వేం భయపడుకోకుండా వెళ్ళు, ఏం అవ్వదు అని చెప్పి అయితే చెప్తాడు. చెప్పిన వెంటనే ఇంక అక్కడికి వెళ్ళి నమస్కరిస్తుంది. నమస్కరించిన వెంటనే నువ్వు ఇంట్లో ఎవరి కాళ్ళ దగ్గర పడద్దు, లేచి నిలబడుకో అనేది చెప్తాడు. ఇంకా బాగా సేవలు చేసి అతనైతే మెచ్చుకుంటాడు. ఇంకా మెచ్చుకున్న వెంటనే అతను వెళ్ళేటప్పుడు మాత్రం కుంతికి నేర్పించిన మంత్రాలు చెప్పించి నువ్వు 5 మంది పుత్రులను అయితే పొందుతావు, ఎవరినైతే తలుచుకుంటావో దేవుణ్ణి వాళ్ళ దగ్గర నుంచి అయితే నీకు పుత్రుడు వస్తుందని చెప్పి చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే వరం వస్తుంది. ఇంకా వరం వచ్చిన వెంటనే కుంతికి సందేహాలు మొదలైతాయి. ఒకవేళ నేను ఆ మంత్రాన్ని మర్చిపోతే అని చెప్పి అయితే ఒకసారి జపిద్దాం అని చెప్పి అయితే సూర్యుడి వైపు చూస్తూ ఒకసారి అయితే జపిస్తుంది. ఇంకా జపించిన వెంటనే ఒక చేతిలో అయితే బిడ్డ వస్తుంది. అంటే అతనే కర్ణుడు అనమాట. కవచకుండలాలతో చాలా చక్కగా అయితే ఉంటాడు. ఉన్న వెంటనే ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వక నన్ను సమాజం పెళ్లి కాకముందే బిడ్డను కనిందని చెప్పి సమాజం నన్ను ఏమనుకుంటుందో అని చెప్పి అయితే నేనైతే బయటకైతే వదిలేశాను అనేది చెప్తుంది. కానీ నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు తల్లి? ఇప్పుడు చేయి దారిపోయింది కదా, ఇప్పుడు చెప్పి కూడా నువ్వు ఏం లాభం ఉంది అన్నది చెప్తాడు. ఎప్పుడోసారి నీకు తెలియాలి కదా, నీ తల్లి ఎవరు అని చెప్పి నువ్వు చాలా బాధపడుతూ ఉంటావు కదా. నేను ఇది చేసిన తప్పుకి నేను ప్రాయశ్చిత్తం అయితే పడుతున్నాను, నేను చాలా అనుభవిస్తున్నాను నేను చేసిన తప్పుకి అని చెప్పి అయితే కర్ణుడితో అయితే చెప్తుంది. కానీ మీకు నేను ఏనాడు గుర్తు రాలేదా, మీకు ఈనాడు ఎందుకు గుర్తొచ్చిందని చెప్పి అంటుంది. నేను నిన్ను ఎప్పుడో గుర్తుపట్టాను కర్ణ అని చెప్పి అయితే అంటుంది. ఎందుకంటే పాండవులకి కౌరవులకి చదువు అంతా అయిపోయిన తర్వాత యుద్ధ ప్రదర్శన అయితే పెడతారు. ఆ ప్రదర్శనలో అయితే కర్ణుడు అయితే వస్తాడు. అంటే ఎవరైతే అర్జునుని అయితే ఓడిపించలేరు. అప్పుడు కర్ణుడు అయితే వస్తాడు. ఇంకా అప్పుడు కర్ణుడిని చూసి అప్పుడే కుంతీదేవి అయితే అనుకుంటుందన్నమాట. సో అతనే నా కొడుకు కర్ణుడు అని చెప్పి అయితే అనుకుంటుంది. ఇంకా అప్పుడు అందరూ అవమానిస్తూ ఉంటారు. మీకు అప్పుడు గుర్తు రాలేదా నా కొడుకు అని చెప్పాలని చెప్పి, మీరు ఇప్పుడెందుకు చెప్తున్నారని చెప్పి అయితే కుంతిని అయితే ప్రశ్నిస్తాడు. ఇంకా ప్రశ్నించిన వెంటనే ఇంకా అక్కడ నేనైతే అర్జునుడితో యుద్ధం చేస్తానని చెప్పి కర్ణుడు అయితే చెప్తాడు. చెప్పిన వెంటనే నువ్వు ఒక సూతపుత్రుడివి, నువ్వెలా శత్రువుడితో యుద్ధం చేస్తావు, నువ్వు యుద్ధం చేయకూడదు అని చెప్పి అయితే ద్రోణాచార్యుడు వారైతే చెప్తారు. చెప్పిన వెంటనే అక్కడికైతే దుర్యోధనుడు వచ్చి కర్ణుడితో అయితే స్నేహం చేస్తాడు. ఏంటంటే నేను నీకు అర్ధరాజ్యం అయితే ఇస్తాను, అదే అంగరాజ్యం అయితే ఇస్తాను, దాన్ని నువ్వు పరిపాలించి నువ్వైతే ఇప్పుడు క్షత్రియుడు అయితే అవ్వు, నువ్వైతే అర్జునుడితో అయితే పోటీ పడు అని అయితే దుర్యోధనుడు అయితే చెప్తాడు. ఇంకా ఆ చేసిన మేలుకి కర్ణుడైతే నేను ఎప్పటికీ నీకు స్నేహితుడుగా ఉంటాను, నీకు ఏ కష్టం వచ్చినా నేను నిలబడతాను అని చెప్పి అయితే కర్ణుడైతే మాట అయితే ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ రోజు మీ వల్లే కారణంగానే కదా నేను ఈ అధర్మానికి పాల్పడుతున్నాను అని చెప్పి అయితే కర్ణుడైతే చెప్తాడు. సరే మీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు అని చెప్పి అయితే కర్ణుడైతే అడుగుతాడు.
నాకు నా 6 మంది పుత్రులు ప్రాణాలతో అయితే కావాలి. నాకు ఎవరు చనిపోవడం ఇష్టం లేదు అనైతే చెప్తాడు. కానీ అదైతే అసంభవం. నేనైతే దాన్ని చేయలేను. నేనైతే అతనికైతే మాట ఇచ్చాను కదా! అని చెప్పైతే చెప్తాడు. అందుకని అప్పుడైతే చెప్తాడనమాట కర్ణుడు. నీకు 5 మందే ఉన్నారు తల్లి పుత్రులు అనైతే చెప్తాడు. చెప్పిన వెంటనే అంటే ఇప్పుడు నేను ఎవరి జోలికైతే పోను. చంపేది మాత్రం అర్జున్‌ని మాత్రమే. అర్జున్ నన్ననే చంపాలి. లేక నేనే అర్జునని చంపాలి. మా ఇద్దరిలో నీకొక్కరే మిగులుతాడు తండ్రి అని చెప్పైతే చెప్తాడనమాట. చెప్పిన వెంటనే అక్కడికైతే ఏడ్చుకుంటూ ఇంక అక్కడి నుంచి అయితే కుంతీదేవి అనేది వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే రూమ్‌లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు కృష్ణుడు అక్కడికి వచ్చి నువ్వు చెప్పినట్టే నేను చేశాను కృష్ణ. కానీ అతనేమో చంపేద్దామని చెప్పైతే అనుకుంటున్నాడు. నువ్వే ఎలాగైనా అర్జున్‌ని అయితే కాపాడాలి అని చెప్తాది. చెప్పిన వెంటనే కృష్ణుడు అయితే అంతా కాలంకే వదిలేద్దాం అత్తయ్య. ఇంకా ఏం జరిగితే అది జరుగుతుంది అనేది చెప్తాడు. ఇంక చెప్పిన వెంటనే అక్కడ కర్ణుడైతే యుద్ధ భూమిలోకి వెళ్ళి అతనితో అయితే మాట్లాడుతూ ఉంటాడు. అదే భీష్ముడితో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే నేను ఇప్పుడు సైన్యాధ్యక్షుడినైతే అయ్యాను. మీరు నాకు ఆశీర్వదించండి నన్ను అని చెప్పి అయితే అడుగుతాడు. ఇదేంటి కొత్తగా నన్ను వచ్చి అడుగుతున్నావంటే మీరు నాకంటే వయసులో పెద్దవారు కదా! నాకు మీరంటే ఎప్పుడు గౌరవం ఉంది అనేది చెప్తాడు. ఇంకా అప్పుడు భీష్ముడికి కూడా కుంతీదేవి కుమారుడని తెలుసు అని చెప్పి అప్పుడైతే చెప్తాడనమాట. చెప్పిన వెంటనే భీష్ముడి మీద కూడా కోపడతాడు. మీరు అప్పుడే చెప్పాలి కదా! ఇప్పుడు చెప్తున్నారు. చాలా ఆలస్యం అయితే అయిపోయింది. కానీ మీరు ఎప్పుడు నా మీద కోపడుతూ ఉంటారు కదా! దానికి కారణం ఏంటి అంటే అప్పుడైతే చెప్తాడనమాట. నాకు కౌరవులతో స్నేహం చేశావా అని మాత్రమే నాకు కోపం నీ మీద అనేది చెప్తాడు. ఇంక చెప్పిన వెంటనే కృష్ణుడు, పాండవులందరూ కలిసి అక్కడైతే ఆ మీటింగ్ అయితే పెట్టింటారనమాట. ఏమనంటే ఇంకా అందరూ చనిపోయారు. రేపటి నుంచి టార్గెట్ మాత్రం అర్జునుడి మీదే ఉంటది. సో, అర్జునుడిని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని చెప్పైతే ధర్మరాజు చెప్తాడు. కానీ మనలో చాలామంది ఇప్పటికే కోల్పోయాము. ఇంక నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తాడనమాట. చెప్పిన వెంటనే కానీ వాళ్ళలో కూడా చాలామంది కోల్పోయారు కదా అనేది చెప్తాడనమాట. చెప్తున్నప్పుడు భీముడేమో చాలా దీర్ఘంగా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ వీళ్ళు చెప్పే మాటలన్నీ ఏవి పట్టించుకోకుండా ఉంటాడనమాట. సో, ఉండకపోవడంతో ఇంకా అప్పుడే ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. అదే పాచికల ఆట ఆడుతూ ఉంటారనమాట. ఇంక అప్పటికే పాండవులు చాలా అయితే కోల్పోయి ఉంటారు. ఇంకా కోల్పోయిన వెంటనే దుర్యోధనుడు అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. మీరు ఇంత ఓడిపోయారు కదా! ఇంకా ఏం పనంగా పెట్టి ఆడతారు అంటే మీ భార్యను పనంగా పెట్టి ఆడతారా? మీ భార్యను కూడా కోల్పోతారనమాట లాస్ట్‌కి చివరికి. ఇంకా కోల్పోయిన వెంటనే అతనైతే దుశాసనుడికైతే చెప్తాడనమాట. ఏమనంటే ఆ దాసి పాంచాలిని అయితే లాక్కొని రండి అని అయితే చెప్తాడనమాట. చెప్తే ఇంకా ఫస్ట్ వాళ్ళని సైనికులు పంపిస్తాడు. అప్పుడు పాంచాలి రాదు. ఇంకా మళ్ళీ దుశాసనుడిని పిలిచైతే వెళ్ళు దుశాసన అని చెప్పి అయితే పంపిస్తారనమాట. ఇంకా పంపించిన వెంటనే అయితే దుశాసనుడు రా నువ్వు సభలోకి రా అని చెప్పి అయితే చెప్తాడు. కానీ పాంచాలి దగ్గరికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావురా? నిన్ను భస్మం చేస్తాను. నా 5 మంది భక్తులకు తెలిస్తే వాళ్ళను చంపేస్తారు అని చెప్పైతే చెప్తాడు. చెప్పిన వెంటనే అయినా కూడా నువ్వు రా అని చెప్పైతే గట్టిగా అంటాడు. నన్ను ముట్టుకోవద్దు అని చెప్పైతే గట్టిగా అయితే అరుస్తుంది. ఇంకా అర్చిన వెంటనే ఇంకా భీముడైతే అక్కడి నుంచి లేస్తాడు. భీమా నువ్వు కూర్చో అని చెప్పి అయితే శకుని అయితే చెప్తాడు. ఇంకా శకుని చెప్పిన వెంటనే భీముడైతే కూర్చుంటాడు. ఇంకా అర్జునుడు కూడా పైకి లేవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ధర్మరాజు అయితే ఇంకా ఆపేస్తాడనమాట. ఇంకా ఆపేసిన వెంటనే ఇంకా పాంచాల దగ్గరికి దుశాసనుడు వెళ్ళి ఇంతకు ముందు అంటే నన్ను పనంగా పెట్టకముందు మా వాళ్ళు ఓడిపోయారు కదా! ఇంకా వాడికి కూడా లైట్ లేదు నన్ను పనంగా పెట్టే రైట్ అని చెప్పి అయితే అంటుంది. కానీ అన్న వెంటనే ఇంకా ఏం చేసేది లేక అక్కడి నుంచి అయితే జుట్టు పట్టుకొని అయితే లాక్కొని అయితే వస్తాడు. ఇంకా లాక్కొని వచ్చినప్పుడు గట్టిగా అయితే పాంచాలైతే అరుస్తూ ఉంటుంది. కృష్ణ, అర్జున అని చెప్పి అయితే ఇంకా అందరిని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అరుస్తున్నప్పుడు ఇంకా సభలోకి అయితే ఈడ్చుకొని అయితే వస్తాడు. ఇంకా దుర్యోధనుడు అయితే చెప్తాడు దుశాసనుడికి వస్త్రభాషణ అయితే చెయ్యి అంటే డ్రెస్ అయితే తీసేసేయి తన చీర అయితే లాగు అని అయితే చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే సభలో అయితే భీముడు అయితే మండిపోతూ ఉంటాడు. ఇంక అంతలోపే సీన్ కట్ చేస్తే ఇంకా కృష్ణుడు అయితే నేను ఎప్పుడు పగ తీర్చుకోవాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా అంతలోపే ఇంకా దుర్యోధనుడిని అయితే చూపిస్తాడు. ఇంకా దుర్యోధనుడు దుశ్శాసనుడికి అయితే చెప్తా ఉంటాడు. నువ్వైతే నా నీడవు, నువ్వు ఇంకెక్కడి నుంచి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నా తోడుగానే ఉండు అని అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా చెప్పిన వెంటనే ఒక పక్క పాండవులు కూడా పతనం అయితే వేస్తూ ఉంటారు. కృష్ణుడు చెప్తూ ఉంటాడు. కానీ నా టార్గెట్ మాత్రం దుశ్శాసనుడు అని చెప్పి అయితే భీముడు అయితే చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే కౌరవుల దగ్గర అయితే కూడా ఒక మీటింగ్ అయితే పెడతాడనమాట కర్ణుడు. పెట్టిన వెంటనే అక్కడ దుర్యోధనుడు దుశ్శాసనుడు అయితే ఉండరనమాట. ఉండకపోవడంతో అప్పుడైతే చెప్తాడనమాట నువ్వు రేపు నా వెంటనే ఉండు, భీముడు కన్ను నీ దగ్గరే ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఆ పని చేసావు కదా అని చెప్పి అయితే చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే సరే అన్న నేను మీ దగ్గర అయితే ఉంటాను, రేపు ఎక్కడికి వెళ్ళను, నేను మీ తోడుగానే ఉంటానని చెప్పి అయితే అంటాడు. కానీ దుశ్శాసనుడు మాత్రం కోపం ఉంటుంది. ఎందుకంటే కర్ణుడి సైన్యాధ్యక్షుడు చేశారు కదా, సో అందుకని కోపం అయితే ఉంటుంది. కానీ నాకు నువ్వే అన్ని బ్లడ్ కదా నువ్వు నాకు నీతోనే అన్ని అని చెప్పి అయితే
దుశ్శాసనుడు అయితే చెప్తాడనమాట. చెప్పిన వెంటనే సరే అన్న, రేపు నేను ఎక్కడికి వెళ్ళను, మీతో పాటే ఉంటాను, మీరు చెప్పిందే చేస్తాను, నేను మిమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళను, ఎవరి మీద అయితే చేయెత్తనని చెప్పి అయితే చెప్తా ఉంటాడు. చెప్పిన వెంటనే ఏమవుతుందంటే కురుక్షేత్ర యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. ఇంకా అందరూ కర్ణుడి రథం యొక్క షైన్ చూసి అయితే అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక పక్క అయితే పాండవులు అయితే చంద్రాకారం వస్తారు, ఇంకొక పక్క అయితే వాళ్ళు గబ్బిలం ఆకారం అయితే వస్తారనమాట సైనికులందరూ కలిసి. ఇంకా వస్తూ ఉంటే అంటే ఆ ఫోర్స్కి ఆ స్పీడ్కి కర్ణుడిని చూసి అయితే అందరైతే భయపడిపోతారు. ఎందుకంటే అంత తేజస్సు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అయితే అందరైతే భయపడుతూ ఉంటారు. ఒక పక్క భీముడు అయితే దుశ్శాసనుడి కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. ఇంకా దుశ్శాసనుడి కోసం వెతుకుతూ ఉన్నప్పుడైతే ఇంకా భీముడు అయితే పక్కకైతే వెళ్ళిపోతాడు. ఇంకా అంత తేజస్సు మనం తట్టుకోలేకపోతున్నాం కృష్ణ అని చెప్పి అయితే అంటాడనమాట కృష్ణుడితో. ఇంకా అన్న వెంటనే ఇంకా నకుల సహదేవుడు ఉండంగానే ఇంకా భీముడు తప్పిపోతే ఇంకా దుశ్శాసనుడి దగ్గరికి వెతకడానికి అయితే వెళ్తాడు. అక్కడ ఒక ఇంట్లో అంటే ఒక చోట యుద్ధం చేస్తా అయితే దుశ్శాసనుడు అయితే కనిపిస్తాడు. కనిపించిన వెంటనే వేరే అతన్ని చంపుతూ ఉన్నప్పుడు భీమా, నువ్వు అతన్ని కాదు చంపాల్సింది, దమ్ము ధైర్యం ఉంటే నన్ను వచ్చి చంపి చూడు అని చెప్పి అయితే సవాల్ అయితే విసురుతాడు. ఇంకా సవాల్ విసిరిన వెంటనే ఇంకా అప్పుడు భీముడికి అయితే నీకోసమే నేను ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నానని చెప్పి అయితే భీముడు అయితే గట్టిగా అయితే అరుస్తాడనమాట. సో అరిచిన వెంటనే మనకైతే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఏమనంటే ఇంకా దుశ్శాసనుడు అంటే పాంచాలి రూమ్లోకి వెళ్ళి ఇలా అడుగుతాడు కదా, ఏమనంటే నువ్వు రావాలి కదా సభలోకి అని చెప్పి అడుగుతాడు కదా. సో అడిగేటప్పుడు మాత్రం పాంచాలి మాత్రం కోపగించుకుంటుంది. ఏమనంటే నువ్వు ఎంత సాహసం చేస్తావు నా గదిలోకి రావడానికి అనేది చెప్తాడనమాట. చెప్పిన వెంటనే కానీ జుట్టు పట్టుకొని లాక్కొని అయితే సభలోకి అయితే తీసుకొని వస్తాడనమాట. కానీ అప్పుడు పాంచాలి అయితే గట్టిగా అయితే అరుస్తూ ఉంటుంది. నా కుర్రలు ఎట్లా ముట్టావు నువ్వు అని చెప్పి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. నేను ఎవరో నీకు తెలుసా, అసలు వాళ్ళెవరు నన్ను పనంగా పెట్టడానికి అయితే అరుస్తూ ఉంటుంది. కానీ ఎవరు అయితే మాట అయితే విప్పరు. ఇంకా తనకి చీర ఇప్పండి అని చెప్పి అయితే దుర్యోధనుడు అయితే చెప్తాడనమాట ఆదేశం. అప్పుడు చీర ఇప్పుతున్న కొద్దీ కృష్ణుడు వచ్చి అయితే కాపాడుతాడనమాట. అంటే హరే కృష్ణ అని చెప్పి అయితే ముక్కుంటుంది. సో ఎంత లాగుతున్న కొద్దీ చీర అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా వస్తున్నప్పుడు అయితే భీముడు గట్టిగా లేసి అయితే శబ్దం అయితే చేస్తాడు. ఈ దుశ్శాసనుడు చావు నాతోనే ఉంటుంది. ఇంకా ఈ 100 మంది కౌరవులు అయితే ఈ సభలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళ చావు అయితే తథ్యం అవుతుంది. మీరు అవమానించింది ఎవరినో కాదు, కురువంశం యొక్క కోడల్ని. ఇది మచ్చ అనేది ప్రపంచం మొత్తం ఎన్నటికీ గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి అయితే శబ్దం అయితే చేస్తాడు. ఇంకా చేసిన వెంటనే అక్కడికైతే దుర్యోధనుడు అయితే వస్తాడు. భీమా ఆగు, నా తమ్ముని చంపద్దు అని చెప్పేసి చెప్తాడు. కానీ అక్కడ కృష్ణుడు అయితే ఒక వలలాగా ఏర్పడొచ్చేసి అతని పని అతన్ని చేయనివ్వు భీముని అని చెప్పి అయితే దుర్యోధనుడు అయితే చెప్తాడు. చెప్పిన వెంటనే బయట నుంచి దుర్యోధనుడు అయితే అటాక్ అయితే చేస్తుంటాడు. కానీ ఆ కవచం అయితే తీయలేకపోతాడు. ఇంకా తీయలేకపోతే అసహ్యకరంగా అయితే మాట్లాడతాడు పాంచాల గురించి. భీముడికి ఇంకా గట్టిగా అయితే కోపం వచ్చేసింది. అంటే తన ఛాతిని చీలుస్తానని చెప్పేసి చెప్తాడు కదా. సో అలానే చంపుతాడనమాట. చంపిన వెంటనే ఇంత ప్రతీకారం రక్తం నాకు చాలా బాగుంది అని చెప్పి అయితే గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. సో అర్చిన వెంటనే ఇంకిద్దడికో అయితే మన దుశ్శాసనుడిని అయితే మన భీముడు అయితే చంపేస్తాడు. చంపేసిన వెంటనే ఇంకా ఆ పాంచాలికి అయితే విషయం తెలుస్తుంది. ఇంకా నువ్వు కురులు ముడి వేసుకునే సమయం అయితే వచ్చేసింది, దుశ్శాసనుడు అయితే చనిపోయాడని చెప్పేసి చెప్తుంది. ఇంకా కుంతిదేవి వచ్చి నేనే నిన్ను దగ్గరుండి అలంకరిస్తాను అని చెప్పేసి కూడా చెప్తుంది. ఇంకా చెప్పిన వెంటనే అన్ని సిద్ధం చేయండి అనేది చెప్తాడు. చెప్పిన వెంటనే అక్కడికి దుర్యోధనుడు వచ్చి నా తమ్ముడిని ఇలా చంపేశాడు ఏంటి, అతను మనిషేనా అని చెప్పి అయితే చెప్తాడు. చెప్పిన వెంటనే అతని ప్రతీకారం అలా ఉందని చెప్పి కర్ణుడు అయితే చెప్తాడు. కానీ అక్కడ సైనికులు అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే భీముడు ఇంత చేశాడు కదా, ఒక రాజుకే గతి పట్టిందంటే మనం సైనికులం కదా, ఇంకా మనకెంత గతి పడుతుంది అని చెప్పి అయితే గట్టిగా అయితే భయపడుతూ ఉంటారు. ఇంకా అప్పుడు కర్ణుడు వచ్చేసి కొంచెం అంటే ధైర్యం అయితే ఇస్తాడనమాట సైనికులందరికీ. ఎందుకంటే తన సైన్యాధ్యక్షుడు కదా. సో అందుకనైతే ధైర్యం అయితే చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే దుర్యోధనుడు చాలా బాధపడుతూ ఉంటాడనమాట. సో బాధపడుతున్నప్పుడు కర్ణుడు అక్కడికి వచ్చి బాధపడకు, నేనైతే వాళ్ళని చంపుతాను అని చెప్పి అయితే కర్ణుడు అయితే చెప్తాడనమాట. చెప్పిన వెంటనే ఇప్పుడు నాకు అన్ని తోడంతా నీవే, నాకు ఇప్పుడు తోడు ఎవరూ లేరు, చాలామంది అయితే మనమైతే కోల్పోయాము, ఇప్పుడు అయితే కోల్పోయిన తర్వాత ఇప్పుడు పాండవులదే పై చేయాలేటట్టుంది, నువ్వే ఇప్పుడు సహాయం చేయాలి అని చెప్పి అయితే కర్ణుడు అయితే చెప్తాడనమాట. కర్ణుడు అయితే ఒకటైతే అడుగుతాడనమాట. అది అడగడం చూసి చాలా మంది అయితే ఆశ్చర్యపోతారు. అంటే కౌరవులు పాండవులు అందరూ కలిసి అయితే ఆశ్చర్యపోతారు. కర్ణుడు కొత్త సాధన అయితే ఎంచుకుంటాడు. అతను ఎవరో కాదు, మద్రరాజు శల్యుడు. సో శల్యుడు వచ్చేసి మాద్రి యొక్క అన్న అన్నమాట. అంటే పాండవులకి మామ కూడా అవుతాడు. సో అవ్వడంతో ఇంకా అంటే అతను
సో, అతను రథాన్ని చాలా వేగంగా అండ్ చాలా గట్టిగా అయితే నడుపుతాడనమాట. సో, అందుకని అయితే కర్ణుడైతే అతన్నయితే కోరుకుంటాడు. ఇంక కోరుకున్న వెంటనే ఇంకా అప్పుడైతే ఆ కోరిక విన్న వెంటనే అప్పుడు దుర్యోధనుడికైతే కోపమైతే వస్తుంది. తను శక్తుడు కదా! తనకెలా నేను అతనికి చెప్పాలి నేను అని చెప్పి అయితే అంటాడనమాట. సో, అన్న వెంటనే కర్ణుడైతే అంటాడనమాట. అంటే కృష్ణుడు ఇప్పుడు అంటే రాజు కదా! సో, తను రథసారథిగా లేదా అర్జునుడికి. సో, మనం కూడా పెట్టుకుంటే ఏమవుతుందని చెప్పి అయితే అంటాడనమాట. సో, ఇంకా దుర్యోధనుడు మాట కాదనలేక ఇంక సరే అని చెప్తాడనమాట దుర్యోధనుడు. ఇంకా పోటీ అయితే ఎక్కువైతే జరుగుతూ ఉంటుంది ఇంకా పోటీ. ఇంక జరుగుతున్నప్పుడు ఇంకా అందరైతే ఆశ్చర్యపోతారు. ఇంక అంతలోపే అక్కడికి ఎవరొస్తారంటే ధర్మరాజు అక్కడికొచ్చి కర్ణుడితో అయితే పోటీ పడతాడు. పడిన వెంటనే ధర్మరాజు కర్ణుడి చేతిలో అయితే ఓడిపోతాడు. అప్పుడు నకుల సహోదరుడికి చెప్తాడు, మీ తల్లికెళ్ళి చెప్పండి నేను ధర్మరాజుని వదిలేసానని చెప్పి అయితే చెప్తాడు. చెప్పిన వెంటనే రాజుకైతే అంటే గాయాలన్నీ అయ్యుంటాయి. చికిత్స అయితే పొందుతూ ఉంటాడు. ఇంక అప్పుడొచ్చేసి మీరెందుకు కర్ణుడి వద్దకి సారికి వెళ్తున్నారంటే, నువ్వేమీ కర్ణుడిని చేయలేకపోతున్నావు కదా! అందుకే మేము పోతున్నాము. ఇంక నీ గాండివం తీసి కింద పడేసేయ్ అని చెప్పేసి చెప్తాడు. ఇంక చెప్పిన వెంటనే చాలా అయితే గట్టిగా అయితే కోప్పడతాడనమాట ధర్మరాజు. ఇంకా కోప్పడ్డంతో నా గాండివాన్ని మీరైతే అవమానిస్తారా? సో, నీ తల అయితే తీసేస్తానని చెప్పి అయితే ధర్మరాజు మీదైతే అగెనిస్ట్‌గా అయితే వెళ్తాడు. ఇంక వెళ్ళిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే కృష్ణుడైతే ఇంకా తీసుకొని అయితే బయటకైతే వచ్చేస్తాడు ఇంకా అర్జున్ని. ఇంకా తీసుకొని వచ్చిన వెంటనే అర్జునుడికైతే మూర్ఖంగా ప్రవర్తించకు అర్జున అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన వెంటనే నేను అలా చేయకుండా ఉంటానో నేనైతే మాట ఇచ్చాను కదా! నా బాణాన్ని ఎవరైతే తప్పుగా అంటారో వాళ్ళనైతే నేను చంపేస్తానని చెప్పాను కదా! ఇప్పుడు నేను చంపేయాలి అని చెప్పేసి చెప్తాడు. నువ్వు ఆల్రెడీ చంపేశావు. నువ్వు కూడా చనిపోయావులే అని చెప్పేసి చెప్తాడు. ఎప్పుడైతే నీ పెద్ద సోదరుడిని నువ్వైతే ఎదిరించావో అప్పుడే నువ్వు చనిపోయావు. ఎప్పుడైతే తను శత్రుడు అని తెలియకోకుండా ఒక శస్త్రాన్ని అయితే అవమానించాడో అప్పుడు తను కూడా చనిపోయాలే. ఇంకా యుద్ధం అయితే మొదలుపెట్టు అని అయితే చెప్తాడనమాట. ఇంకా అర్జునుడు లోపలికి వెళ్ళి ధర్మరాజుని అయితే క్షమించమని అయితే అడుగుతాడు. ఇంకా ధర్మరాజు కూడా తిరిగి అదే అయితే అడుగుతాడు. ఇంకా అడిగిన వెంటనే ఇంకా ఇద్దరు అయితే కోపంలో ఏదో అనేసానని చెప్పి క్షమాపణలు అయితే తీసుకుంటారు. ఇంకా కురుక్షేత్రం యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అర్జునుడు ఫోకస్ మొత్తం కర్ణుడి మీద ఉంటుంది. ఇంకా కర్ణుడు ఫోకస్ మొత్తం అర్జునుడి మీద అయితే ఉంటుంది. ఇంకా ఉన్నప్పుడు ఇంకా ఇద్దరు కలిసి యుద్ధం అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి కురుక్షేత్రం మొత్తం అయితే ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అంత గట్టిగా అయితే యుద్ధం చేస్తూ ఉంటారు. ఇంకా కర్ణుడు అయితే ఒక చుట్టూ ఒక వల్లాగా అయితే దుమ్మంతా ఏర్పరచేస్తుంది. అప్పుడు కృష్ణుడితో అయితే చెప్తాడనమాట. అంటే నాకు కళ్ళు కనిపించడం లేదు, ఇదేదో దుమ్ములాగా ఉందని చెప్పి అయితే అర్జునుడు అయితే చెప్తాడనమాట. చెప్పిన వెంటనే అర్జునుడు కూడా రసార అయితే ఒక మాట చెప్తాడు. నువ్వు చూసైతే బాణం వదులు, నువ్వు ఎప్పుడైనా శాపంకైతే విముక్తి అవుతావు అనేది చెప్తూ ఉంటారు. ఇంకా ఇద్దరు కలిసి గట్టిగా అయితే గొడవ పడుతూ ఉంటారు. ఇంకా గొడవ పడుతున్నప్పుడు కర్ణుడికి ఒక విషయం అయితే గుర్తొస్తుంది. ఏంటంటే కర్ణుడు తన శిక్షణ మొత్తం పరశురాముడి దగ్గర అయితే తీసుకుని ఉంటాడు. సో, పరశురాముడు పడుకొని ఉంటాడు అనమాట కర్ణుడి మీద. అప్పుడు కర్ణుడికి వచ్చి ఒక పురుగు అయితే కుడుతుంది. ఇంకా కుట్టిన వెంటనే రక్తం ఏంటి ఇట్లుందంటే, సో ఇక్కడ చిన్న పురుగు కుట్టిందంటే ఒక యోధుడు మాత్రమే దాన్ని తట్టుకోగలుగుతాడు. నువ్వు యోధుడివి కానీ నువ్వైతే బ్రాహ్మణుడివి కాదు. బ్రాహ్మణుడు అయితే నొప్పికైతే ఇప్పటికైతే నాకు చెప్పి ఉంటాడు అనేది చెప్తాడు. చెప్పిన వెంటనే నేనైతే నీకు అబద్ధం చెప్పాను, నేనైతే ఒక సూత్రపుత్రుడు అని చెప్పి అయితే కర్ణుడు అయితే చెప్తాడు. అప్పుడు పరశురాముడు అయితే ఒక శాపం అయితే ఇస్తాడు. అంటే నేను నేర్పించిన విద్య నీకు ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు నువ్వైతే మర్చిపోతావు ఆ విద్యను అని చెప్పి అయితే ఇంకా శాపం అయితే ఇస్తాడు అనమాట. సో, దానికైతే కర్ణుడు అయితే అంటే యాక్సెప్ట్ చేస్తాడు అనమాట కర్ణుడు దానికి. సో, చేసిన వెంటనే ఇంకా కర్ణుడు అయితే యుద్ధం అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా చేస్తున్నప్పుడు అయితే మాటలన్నీ నాకు గుర్తు చేసి నన్ను భయపెడుతున్నావా అని చెప్పి అయితే అడుగుతారనమాట. ఇంక అడిగిన వెంటనే ఇంకా పాము, సర్పం అనేది ఒక శస్త్రం ఉంటుంది. అదైతే వదులుతాడు. ఇంకా గద్య శస్త్రం అనేది ఒకటి ఉంటుంది. అది అర్జునుడు వదులుతారు. ఇద్దరు కలిసి యుద్ధం చేస్తున్నప్పుడైతే ఇంకా ఇద్దరు కలిసి ఎవరు ఓడిపోరు అనమాట. ఇంకా అర్జునుడిది అయితే అది చక్రం అనేది ఊడిపోతుంది. అంటే చక్రం అనేది ఇరుక్కుపోతుంది అనమాట. ఇరుక్కుపోయినప్పుడు అర్జున ఆగు, నేను కొంచెం ఈ చక్రం అనేది బయటకు తీస్తున్నా, ఇప్పుడు బాణం అయితే వదలొద్దు అని అయితే చెప్తాడు అనమాట. అప్పుడు కృష్ణుడు మాత్రం నువ్వు బాణం వదులు అని అయితే చెప్తాడు. కానీ ఇప్పుడు బాణం వదలడం తప్పు కదా యుద్ధంలో అని చెప్పైతే కృష్ణుడు చెప్తాడు. అంటే అధర్మం ఎలా అవుతుంది, అప్పుడు అభిమన్యుడు కూడా ఇలానే కదా చనిపోయింది. అభిమన్యుడు కూడా నిస్సాయుధుడు ఉన్నప్పుడే కదా అందరూ కలిసి అభిమన్యుని చంపేశారు. ఇప్పుడు నువ్వు కూడా చంపు, బాణం వదులు అనేది చెప్తాడు అనమాట. చెప్పిన వెంటనే అక్కడ కర్ణుడు అయితే అంటాడు అనమాట, నువ్వు నా మీద బాణం ఎలా విసురుతావు, బాణం విసరడం తప్పు కదా అని అయితే అర్జునుడు అయితే అడుగుతాడు అనమాట. అడిగిన వెంటనే ఎలా తప్పు అవుతుంది, ఆ రోజు పాంచాలి చీర లాగుతున్నప్పుడు నువ్వు ఏమైనా
మాట్లాడావా? కానీ ఇంత ధర్మం అధర్మం మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వేమన్నా మాట్లాడుతున్నావా? ఆ రోజు అభిమన్యుడు చంపేసావు కదా! అప్పుడేమన్నా నువ్వు మాట్లాడినావా అని చెప్పి అడుగుతాడనమాట కృష్ణుడు. కృష్ణుడు అండ్ అర్జునుడు ఇద్దరు కలిసి అయితే అడుగుతారనమాట. ఇంక అడిగిన వెంటనే "ఏయ్! నువ్వు బాణం వదులు. నా బాణాలకి తట్టుకుంటదో లేదో చూద్దాం" అని చెప్పైతే అంటాడు. ఇంకా బాణం అయితే వదులుతాడనమాట. కానీ అంతలోపే ఆ బాణం అనేది అంటే ఆ బాణం యొక్క మంత్రం అనేది గుర్తురాదనమాట కర్ణుడికి. సో, కర్ణుడైతే ఓడిపోతాడు, చనిపోతాడనమాట. ఇక్కడ కుంతీదేవిని అయితే చూపిస్తారు. ఎందుకంటే కుంతీదేవి జడ అల్లుతూ ఉంటుంది. ఎవరికంటే పాంచాలికి. ఇంకా అల్లుతున్న సమయంలో కుంతీదేవి పక్కకి వెళ్ళి అయితే ఏడుస్తుందనమాట. అంటే పుత్రుడు చనిపోయాడని చెప్పి తన మనసుకైతే అనిపిస్తుంది. అంటే అర్జునుడో, కర్ణుడో ఎవరో ఒకరు చనిపోయారు. నా మనసుకు అనిపిస్తుంది అని చెప్పి అయితే గట్టిగా అయితే అనుకుంటుంది. ఇంకా అప్పుడే పెద్ద బాణాల వర్షం అయితే వచ్చి కర్ణుడినైతే బాణాలు గుచ్చుకొని అయితే కర్ణుడైతే మరణిస్తాడనమాట. సో, కుంతీదేవి అయితే కొంచెం బాధపడుతుంది. ఇంతటితో మన కర్ణుడు మరణం అయితే జరుగుతుంది. దుర్యోధనుడు చాలా బాధపడిపోతాడు. ఇంకా ఒక్కరికొకరుగా కౌరవుల సైన్యం అంతా నాశనం అయిపోతుంది. ఇంతమంది యోధులందరినీ పాండవులు చంపేస్తున్నారు అని చెప్పి అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఎవరికి ఏం చెప్పకోకుండా దుర్యోధనుడు వ్యాస మహర్షిని కలవడానికైతే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే వ్యాస మహర్షిని అయితే మీరే కదా నాకు ఇప్పుడు దారి చూపించాలి అని చెప్పి అయితే వ్యాస మహర్షితో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఏమని అంటే నీకు దివ్య దృష్టి తెలుసు కదా! సో, దివ్య దృష్టిలో నేను గెలుస్తానా లేక పాండవులు గెలుస్తారా చూసి చెప్పగలుగుతారా అంటే ఇదేంటి ప్రశ్న నాయన, నాకు కౌరవులన్నా పాండవులన్నా ఇద్దరు ఒకటే అని చెప్పి అయితే వ్యాస మహర్షి అయితే చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం మాటలు చెప్పిన తర్వాత అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా కౌరవులందరూ సమావేశం అయితే అయ్యుంటారు. సో, అయిన వెంటనే ప్రతి దుర్యోధనుడు కర్ణుడు మరణంతో ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఏంటి, తినడానికి కూడా రాలేదు అని చెప్పి అయితే అంటా ఉంటారు. ఇంకా అంతలోపే అన్న వెంటనే అక్కడికైతే దుర్యోధనుడు అయితే వచ్చేస్తాడు. ఇంకా వచ్చిన వెంటనే ఇంకా ఎవరిని సైన్యాధ్యక్షుడు చేయాలో అర్థం అవ్వదు. ఇంకా అప్పుడే మాద్రి అన్న ఉంటాడు కదా శల్యరాజు. సో, అతన్ని అయితే చేయాలి అని చెప్పి అయితే అడుగుతాడు. అంటే సైన్యాధ్యక్షుడిగా ఉంటావా అని చెప్పి అయితే అడుగుతాడు. నీకు నా మీద నమ్మకం లేదు కదా, కర్ణుడు నా మాటల వల్లే చనిపోయాడని చెప్తున్నావు కదా, నువ్వు నన్ను ఎలా నమ్ముతావు, నేను ఎలా నీకు నమ్మకంగా నేను చేయగలుగుతానని చెప్పి అయితే అడుగుతాడు. సో, అంతమంది మహావీరులు కూర్చున్న సీట్ అది. సో, అందుకని నువ్వు మంచిగానే చేయగలుగుతావు అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో, చెప్పిన వెంటనే అక్కడ నుంచి సరే అని చెప్పి అయితే రాజు అనేది చెప్తాడు అనమాట. సో, చెప్పిన వెంటనే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అందరు రాండి మనం చర్చకు అయితే ఉందామని చెప్పి అయితే అంటాడు. సో, అన్న వెంటనే ఇంకా అశ్వత్థామ అయితే కొంచెం ముందుకైతే వెళ్తాడు కోపంగా. సో, వెళ్ళినప్పుడు కృపాచార్యులు వాళ్ళు అయితే ఆపుతారనమాట. సో, అంతలోపే కృష్ణుడికి అయితే అర్థమైపోతుంది ఇంకా ఆ మత్స్యరాజునే ఇంకా వాళ్ళ సైన్యాధ్యక్షుడిగా ఎంచుకుంటారు. అప్పుడు ధర్మరాజు నువ్వే చంపాలి అని అందరూ నిన్ను అంటున్నారు కదా, మీ తమ్ముడు వాళ్ళని అనుకుంటున్నావు, మీ తమ్ముడిని అడ్డం పెట్టుకొని నువ్వు ఆడుతున్నావు అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. నువ్వు ఇప్పుడు మత్స్యరాజుని చంపేసి అందరి నిరూపించాలి అని చెప్పి అయితే కృష్ణుడు అయితే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే కురుక్షేత్ర యుద్ధం అయితే మొదలవుతుంది. ఇంకా మొదలైన వెంటనే అందరూ అయితే గొడవ పడుతూ ఉంటారు. సో, యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇంకా అంతలోపే మత్స్యరాజు అయితే ధర్మరాజు పైన బాణం అయితే వదులుతాడు. సో, వదిలిన వెంటనే ఖాయం అయితే అవుతుంది. అప్పుడు దుర్యోధనుడు వచ్చేసి వెనకాల నుంచి తెప్పించుకొని సోదరుని అని చెప్పి అయితే అంటాడు అనమాట. సో, అన్న వెంటనే అది నచ్చక ధర్మరాజు అయితే బాగా ఫైట్ చేసి మత్స్యరాజుని అయితే చంపేసిన వెంటనే ఇంకా అంతలోపే శకుని ఇంకా కోపంతో ధర్మరాజు మీదకి బాణం వేయడానికి అయితే వెళ్తాడు. ఇంకా అంతలోపే వెనకాల నుంచి ఎవరో అయితే అదైతే వేసేస్తారనమాట. సో, వేసేసి చంపేస్తాడనమాట. చంపేసిన వెంటనే ఇంకా దుర్యోధనుడు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే నా వాళ్ళందరినీ నేను కోల్పోయాను, లైక్ దుశ్శాసనుడు అందరూ అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. సో, బాధపడినప్పుడు నేను నీ దగ్గరే ఉంటానని చెప్పి వ్యాస మహర్షి చెప్పాడు కదా. సో, అతనైతే అక్కడికి వస్తాడనమాట. వచ్చిన వెంటనే ఇంకా ధర్మరాజుకి అయితే మొత్తం చెప్తూ ఉంటాడు. ఏమనంటే నిన్ను వాళ్ళు అడిగింది 5 గ్రామాలు మాత్రమే కదా, నువ్వు సంధి చేసుకోకుండా ఇంతమందిని బలి చేశావు దుర్యోధన నీ కోరిక పట్ల. సో, ఇప్పటికైనా నువ్వు మారు అని చెప్పేసి చెప్తాడనమాట వ్యాస మహర్షి. సో, చెప్పిన వెంటనే అప్పుడైతే చెప్తాడనమాట, నువ్వు నీ నియంత్రణని కోల్పోవద్దు, ఎప్పటికీ ధైర్యంగా ఉండు అని అయితే చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే అక్కడికి కొంతమంది తాగేసి వాళ్ళు వస్తారనమాట. నేను దుర్యోధనుడిని చూసాం మేము అని చెప్పి అయితే ఒక చెరువులో అయితే వాళ్ళని అయితే చూపిస్తాడు దుర్యోధనుడిని. ఇంకా చూపించిన వెంటనే దుర్యోధనుడు అయితే అక్కడ నీళ్ళలో వాటర్లో మెడిటేషన్ చేస్తూ ఉంటాడు.
ఉంటాడు. ఇంక అప్పుడైతే సూటిపోటి మాటలన్నీ గుచ్చుతారనమాట పాండవులందరూ. "నీ వల్లే అందరూ చనిపోయారు. నీ అధర్మం వల్లే" అని చెప్పైతే అందరూ గట్టిగా అయితే అంటూ ఉంటారు. సో, అన్న వెంటనే ఇంక దుర్యోధనుడికైతే కోపం వచ్చి, "నేనేం పిరికివాడిని కాదు, ధైర్యవంతుడిని" అని చెప్పైతే ముందుకొస్తాడు. "కావాలంటే మీరు మీ 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 అంత అధర్మం అయితే నేను చేయలేదు. మీరు అధర్మంగానే భీష్ముడిని, ఇంకా ద్రోణాచార్యుడిని అయితే వధించారు మీరు" అని చెప్పి అయితే అంటాడనమాట. సో, అన్న వెంటనే సరే మనం చూసుకుందాం, యుద్ధం చేద్దాం అని చెప్పైతే దుర్యోధనుడైతే పాండవులందరికైతే సవాలైతే విసురుతాడు. సో, ఇంక ఇంతటితో మన కురుక్షేత్రం అనేది 18th డే అనమాట. సో, ఎవరు గెలుస్తారో చూడాలి. కానీ దుర్యోధనుడితో పరాజితం అవ్వడం మాత్రం చాలా కష్టం అనమాట పాండవులకి. ఎందుకంటే దుర్యోధనుడు చాలా బలవంతుడు. సో, అతని పుట్టికి చాలా బలవంతో అయితే ఉంటుందనమాట. సో, దుర్యోధనుడైతే చాలా గట్టిగా అయితే వాళ్ళని కూడా అంటాడనమాట. ఏమనంటే మీరేమన్నా తక్కువ చేశారా? మీరు కూడా అధర్మంగానే ఉన్నారు. ఒకవేళ నేను గాన సంధి చేసుకునుంటే మీరు సభలో చేసిన ప్రతిజ్ఞని మీరు కష్టంగా తీర్చుకుని ఉంటారు కదా! ఎలాగైనా నేను అంటే మా పాండవులందరూ చనిపోయేవారే కదా! సో, అలాంటప్పుడు నేను సంధి ఎందుకు చేసుకోవాలి? మీతో గొడవ పడితే గెలిస్తే గెలుస్తాను, లేకపోతే లేదు కదా అని చెప్పి అయితే గట్టిగా అయితే అంటుంటాడు. సరే ఇప్పుడు యుద్ధం చేద్దాం అని చెప్పి అయితే యుద్ధం అయితే చేస్తాడనమాట. సో, అంటే యుద్ధం చేద్దామంటే సవాలైతే విసురుతాడు. అప్పుడు ధర్మరాజు వచ్చి ఏమంటాడంటే, "నువ్వు ఒక్కడివే ఉన్నావు కాబట్టి మాలలో ఒక్కరే నీతో యుద్ధం అయితే చేస్తారు. మాలో ఒక్కరే నిన్నైతే పరాజితునైతే చేస్తారు. అప్పుడు నువ్వు ఒకవేళ ఆ ఒక్కరిని నువ్వు పరాజితం చేస్తే మాత్రం నా రాజ్యం అంతా నీకే ఇచ్చేస్తానని" చెప్పి అయితే దుర్యోధనుడికి అయితే చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు అయితే భీముడిని అయితే ఎంచుకుంటాడు. సో, ఎంచుకున్న వెంటనే భీముడు అండ్ దుర్యోధనుడు ఇద్దరు కలిసి పోటీ అయితే పడుతూ ఉంటారు. ఇంకా అంతలోపే కృష్ణుడు అయితే ఒక సంకేతం అయితే ఇస్తాడు. ఎందుకంటే ఇంకా అక్కడికే ఎవరొస్తారంటే కృష్ణుడు వాళ్ళ అన్న అయితే వస్తాడు. అదే బలరాముడు ఉన్నాడు కదా, అతనైతే వస్తాడు. బలరాముడు వస్తాడనమాట. వచ్చిన వెంటనే ఇద్దరు బలరాముడికి ప్రియమైన శిష్యులే అనమాట. ఎవరంటే దుర్యోధనుడు అండ్ భీష్ముడు. సో, అందుకని చెప్పి మీకు పక్షపాతం లేదా అని చెప్పి అయితే, లేదు నాకు ఇద్దరు ఒకటే అని చెప్పి అయితే బలరాముడు అయితే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే ఇదైతే ఏ మాత్రం అన్యాయం అయితే జరక్కోకుండా ఉండాలి అని చెప్పి అయితే అక్కడైతే అతని నాగలు అయితే పెడతాడనమాట. సో, అక్కడ నాగలు పెట్టిన వెంటనే కురుక్షేత్ర యుద్ధం భూమి ఉంటుంది కదా, సో అదంతా అయితే అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా అయితే దుర్యోధనుడు అయితే చాలా గట్టిగా అయితే భీముడితో అయితే పోరాడతాడు. సో, భీముడు అయితే ఇంకా చివరి వరకు ఓడిపోతా ఉంటాడనమాట. సో, ఓడిపోతా ఉన్నప్పుడైతే కృష్ణుడు అయితే అర్జునుడితో ఇలా అయితే చెప్తాడు. ఏమనంటే కృష్ణుడు అయితే అర్జునుడితో తనకి సంకేతం ఇవ్వు తోడా తోడా అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో, తై మీద అయితే కుడితే మాత్రం, ఎందుకంటే భీముడు అయితే ప్రతిజ్ఞ అయితే చేసి ఉంటాడు. ఎందుకంటే కురుక్షేత్ర సభలో అతను వచ్చేసి దుర్యోధనుడు వచ్చేసి వచ్చిన తొడ మీద కూర్చో అని అయితే చెప్తాడు కదా. సో, చెప్పిన వెంటనే అప్పుడైతే శబదం అయితే చేస్తాడు. ఏమనంటే, నువ్వు నా పాంచాలిని తొడ మీద కూర్చోమని ఆజ్ఞ ఇస్తావా? సో, ఇప్పుడు నీ తొడ లేకుండా చేస్తానని చెప్పి అయితే అప్పుడైతే ప్రతిజ్ఞ చేస్తాడు అనమాట. సో, చేసిన వెంటనే ఇదంతా అప్పుడైతే చెప్తాడు అనమాట. సో, చెప్పిన వెంటనే అర్జున్ అయితే తనకైతే గుర్తు చేస్తాడు. సో, గుర్తు చేసిన వెంటనే ఇంకా అప్పుడైతే బలరాముడు అయితే, ఏంటి ఇది ఇలా చేస్తున్నావు, నువ్వు ఇది అధర్మం కదా అని చెప్పి చెప్తాడు. సో, ఆ రోజు పాంచాలిని అండ్ వాళ్ళని చంపినప్పుడు అది కాదు అధర్మం అని చెప్పేసి చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే అక్కడ కింద దుశాసురుడిని అయితే చూస్తాడనమాట. అంటే ఆ వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ని గట్టిగా గదతో కొట్టడంతో భీముడు అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాడు. సో, లోపల నుంచి అయితే దుర్యోధనుడు అయితే అటాక్ అయితే చేస్తాడు. సో, అటాక్ చేసిన వెంటనే భీముడు మళ్ళీ పైకి లేసి వచ్చి అయితే ఇంకా భీముడికి ఆ ప్రతిజ్ఞ గుర్తొస్తుంది. సో, ఆ ప్రతిజ్ఞ గుర్తొచ్చినప్పుడు అదైతే గద మీద అయితే తీసుకొని అయితే కొడతాడు అనమాట. సో, కొట్టిన వెంటనే దుర్యోధనుడికి అయితే కాలు అయితే విరిగిపోతుంది. సో, ఇంకా లేలేకపోతాడు. ఇంకా ఇప్పటికైనా నీ పరాజితం ఒప్పుకో అని చెప్పి అయితే భీముడు అయితే చెప్తాడు అనమాట. సో, అప్పటికే ఇంక అంతలోపే బలరాముడు అక్కడికి వచ్చి, నువ్వు నేను నేర్పించిన విద్యనే అవమానిస్తున్నావు, ఎందుకంటే ఒక యోధును నువ్వు అలా కొట్టి గాయపరచచ్చా భీమా అని చెప్పి అయితే అంటాడు అనమాట. అన్న వెంటనే అక్కడికైతే కృష్ణుడు అయితే వస్తాడు. నీ మాయ మంటలతో పరాజితం చేసావు కదా కౌరవులను అని చెప్పి అయితే చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే, ఇది ఎలా అధర్మం అవుతుంది అన్నయ్య? అంటే ఆ రోజు కౌరవులు పాండవుల్ని, వాళ్ళ భార్యని అందరిని అవమానించినప్పుడు లేదా? ఇప్పుడే మీకు ధర్మం గురించి వచ్చిందా ఆలోచన? ఇంతకుముందు అంత ధర్మం గురించి ఆలోచన ఏమైంది? తను చేసుకున్న కర్మలకి తనే అనుభవిస్తున్నాడు. సో, ఇదంతా మీరు పట్టించుకోవద్దండి, వదిలేయండి అని చెప్పి అయితే కృష్ణుడు అయితే చెప్తాడనమాట. ఎవరికంటే ఇంకా పరాజితం అయితే అయిపోతాడు. ఇంకా బలరాముడు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళందరూ యుద్ధం గెలిచామని చెప్పి అయితే దృష్టద్యుమ్నుడు అందరూ కలిసి అయితే పార్టీ చేసుకోవాలని అయితే అనుకుంటారు. సో, పార్టీ చేసుకోవాలనుకున్నప్పుడు శిఖండిని అండ్ దృష్టద్యుమ్నుడు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది అంటే అవి ఉద్యమంటి ఉంటాయి కదా, అవి శక్తులు అవంతా. సో, అవంతా అయితే వాళ్ళైతే ప్యాక్ చేసేసి అంతా అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంక అంతలోపే పార్టీ అయితే మొదలు పెడతారనమాట. సో, పక్కనే ఉన్న సైన్యాధ్యక్షులు వచ్చి, పాండవులు లేకుండా మనం ఎలా చేసుకోగలుగుతామంటే, పాండవులు కాదు, కాబోయే పాండవులు వాళ్ళతో చేసుకుందాం మనమైతే అని చెప్పి దృష్టద్యుమ్నుడు అయితే చెప్తాడు. అప్పుడే పాండవుల ఇంట్రొడక్షన్ అయితే వస్తుందన్నమాట. సో, పాండవుల కుమారులు వచ్చేసి 5 మంది, వాళ్ళ పేర్లు వచ్చేసి
ప్రతివిద్య వచ్చేసి ధర్మరాజు, శృతసోమ వచ్చేసి భీముడు, శృతకర్మ వచ్చేసి అర్జునుడు, శతానీక వచ్చేసి నకుల సహదేవుడికి, ఇంకా శృతసేన వచ్చేసి నకుల సహదేవుడికి. ఇంకా అంతలోపు వీళ్ళైతే వాళ్ళతో చేసుకుందామని చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే కృష్ణుడు అయితే దుర్యోధనుడి దగ్గరికైతే వెళ్తాడు. సో వెళ్ళిన వెంటనే దుర్యోధనుడు అయితే చాలా పాక్కుంటా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన కాలికైతే గాయమై ఉంటుంది కదా. సో అయిన వెంటనే కృష్ణుని చూసిన వెంటనే దుర్యోధనుడు అయితే కోప్పడతాడు. ఇదంతా జరిగిందంతా నీ వల్లే కృష్ణ అని చెప్తాడు. నింద నా మీద మోపుతున్నావా, నువ్వు చేసిన తప్పులు ఏంటి అని చెప్పైతే అంటుంటాడు. అన్న వెంటనే నువ్వే కదా నారాయణ సైన్యం నేను కోరుకున్నావు, నన్ను కోరుకోకుండా అని చెప్పైతే అంటాడు. ఇది కూడా నీ తెలివితోనే నువ్వు ప్రదర్శించావు, నువ్వే కదా యుద్ధంలో అయితే కత్తి పట్టవు, అప్పుడు నిన్ను తీసుకుని నేనేం చేయాలి, అదే సైన్యం అన్నా ఉంటే నాకు రక్షగా ఉంటుందని చెప్పి నేను అలా చేశానని చెప్పి చెప్తాడు. నేనేం చేశాను, నన్ను నిందిస్తున్నావు అని చెప్పి అయితే నువ్వే కదా భీష్ముడిని చంపాలని శిఖండి అయితే చంపుతుందని చెప్పి నువ్వే ఆజ్ఞ ఇచ్చావు. ఇంకా గురువు ద్రోణాచార్యుని చంపాలని చెప్పి కూడా ధర్మరాజు దగ్గర అసత్యం అయితే పలికించావు. ఇన్నోటి బాణం కూడా ఎవరి మీద వదలాలని చెప్పే కదా నువ్వు ఘటోత్కచుని దగ్గర రప్పించావు. ఇంత చేసావు కదా, మళ్ళీ నీ మీద నింద మోపొద్దని ఎలా అంటావు కృష్ణ నువ్వు అని చెప్పి అయితే దుర్యోధనుడు అయితే కృష్ణుడు అయితే ప్రశ్నిస్తాడు. సో ప్రశ్నించిన వెంటనే నువ్వు ఆ రోజు చేసిన తప్పు ఏంటి అని చెప్పి అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా నువ్వు చేసిన పాప కర్మాలకే నువ్వు ఇదంతా అనుభవిస్తున్నావు అని చెప్పైతే కృష్ణుడు చెప్తాడు. కానీ నువ్వు పరాజితుడివే అయ్యావు, కానీ నీ పరాజితం మాత్రం ఓన్లీ రాజుగా అయితే అయ్యావు, కానీ ఒక శత్రుడుగా అయితే నువ్వే విన్ అయ్యావు. ఎందుకంటే నీకున్న బలం, నీకున్న ధైర్యం ఇంక ఎవ్వరికీ ఉండదు ఈ ప్రపంచంలో. సో నువ్వే గెలిచావు, కానీ నీ అధర్మం పరంగానే నువ్వు ఇలా అయితే నాశనం అయిపోయావు అని చెప్పి అయితే కృష్ణుడు చెప్తాడు. సో నీకు ముళ్ళ వర్షం కాదు, నీకైతే పూల వర్షం అయితే నేను కురిపిస్తాను, ముళ్ళ వర్షం కాదు అని చెప్పి అయితే కృష్ణుడు అయితే దుర్యోధనుడి మీద అయితే పూల వర్షం అయితే కురిపిస్తాడు. ఇంకా అంతలోపే పాంచాలి అయితే చూపిస్తాడు. పాంచాలి అయితే కురులు అల్లుకొని చక్కగా అయితే ఉంటుంది. ఇంకా అంతలోపే భీముడు చెప్పడానికి అయితే అక్కడికైతే వస్తాడు. సో భీముని చూసిన వెంటనే పాంచాలి గట్టిగా హక్ చేసుకొని ఇంకా చెప్పిందని చెప్తుందనమాట. సో చెప్పిన వెంటనే అలా ఒడ్డుకైతే చేరుకుంటాడు దుర్యోధనుడు. సో చేరుకున్న వెంటనే అక్కడికైతే అశ్వత్థామ అయితే దుర్యోధనుడు వెతుక్కుంటూ అయితే వస్తాడు. సో వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్వే సైన్యాధ్యక్షుడు నెక్స్ట్, కానీ నువ్వు నీ తండ్రిని చంపిన వాళ్ళని చంపవా దుష్టద్యుమ్నుడు, నువ్వు వెళ్ళి చంపాలి, నువ్వు ఆ ప్రతిజ్ఞ తీర్చు అని చెప్పి అయితే చెప్తాడు అనమాట. సో చెప్పిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే నువ్వు వాళ్ళని చంపాలి కదా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. సో అన్న వెంటనే అక్కడికైతే కృపాచార్యులు వారైతే వచ్చేస్తారు. సో వచ్చిన వెంటనే ఏంటి దుర్యోధన, ఇప్పుడు సైన్యాధ్యక్షుడిగా అశ్వత్థామను అయితే నిర్ణయిస్తున్నావా అని అయితే అడుగుతాడు. అవును కృపాచార్య, నాకు ఒక కోరిక అయితే ఉండిపోయింది, ఇంకా పాండవులను అయితే ఖచ్చితంగా చంపాలి, ఇంకా నువ్వు చంపి నా కాళ్ళ దగ్గర పడేస్తావు కదా వాళ్ళ తలకాయలు అని చెప్పి అయితే ఇంకా దుర్యోధనుడు అయితే చెప్తాడు. నేను ఇంకా ప్రతిజ్ఞ చేస్తున్నా శివుడి మీద అయితే ఇట్లా నేనైతే వాళ్ళని చంపుతాను ఖచ్చితంగా అని చెప్పి అయితే చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే అందరూ అయితే రాత్రి అయితే నిద్రపోతారు. కానీ ఇంకా తనకైతే తన చేసిన ప్రతిజ్ఞ అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఎవరికంటే అశ్వత్థామకి. సో ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వదు. సో ఇంకా అతనైతే తన నాన్న దగ్గరికి అయితే వెళ్తాడు. అంటే వాళ్ళ నాన్న శవం పడిపోయి ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్తాడు. సో వెళ్ళిన వెంటనే అతనికైతే మొత్తం అర్థమవుతుంది. తనకి ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వదు, కానీ ఇంకా వాళ్ళనైతే చంపాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ అయితే గాఢ నిద్రలో అయితే ఉంటారు. ఇంకా అందరూ అయితే వెళ్తారనమాట. ఎక్కడికంటే కృపాచార్యులు, ఇంకా అశ్వత్థామ, ఇంకా కొంతమంది సైనికులు కూడా అక్కడికి వెళ్తారు. ఇంకా వెళ్ళిన వెంటనే అందరూ మందు తాగి నిద్రపోతూ ఉంటారు. సో నిద్రపోతున్నప్పుడు ఇంకా వెళ్ళి అయితే దుష్టద్యుమ్నుని అయితే తలదైతే నరికేస్తాడు. సో ఇంకా పక్కనే ఉన్న శిఖండిని కూడా చంపేస్తాడు. ఇంకా చంపేసిన వెంటనే పాండవుల దగ్గరికి అయితే వెళ్తాడు. సో పాండవులను కూడా అందరి తలకాయలు అయితే చంపేసి సో ఇంకా ఆ తలకాయలను అయితే తీసుకొని వచ్చి దుర్యోధనుడి దగ్గరికి అయితే వేస్తాడనమాట. సో ఇంచువైనా దుర్యోధనుడు చూసిన వెంటనే నువ్వు అతని కుమారులను చంపావు, వాళ్ళని కాదు, కానీ నాకు సంతోషంగానే ఉంది అని చెప్పి అయితే ఇంకా తలకాయలు అయితే చూసిన వెంటనే ఇంకా అయితే పూల వర్షం అయితే వస్తుందన్నమాట. చూడు, నన్ను దేవతలు కూడా ఆశీర్వదిస్తున్నారు, నా విజయం అయితే లభించిందిలే, నువ్వు నా చేసిన పని మంచిది అని చెప్పి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. అంటే వెళ్ళిపోవడం అంటే ఇంకా మీరు వెళ్ళి దాంకోండి, ఇంకా వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు, నేను చనిపోతున్నాను అని చెప్పి అయితే దుర్యోధనుడు అయితే చనిపోతాడు. సో చనిపోయిన వెంటనే అక్కడికైతే అర్జునుడు, ధర్మరాజు అందరైతే అక్కడికి వచ్చి నా బిడ్డ ప్రాణాలను కాపాడిన వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పి అయితే అంటూ ఉంటారు. అంటున్న వెంటనే అప్పుడే పాంచాలి వచ్చేసి నేను నిద్ర పాని తినకుండా ఉంటాను, అతని మనీ నాకు ఇచ్చేంత వరకు అతను దుష్టమని అని చెప్పి అయితే అంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఇంకా కృష్ణుడు, ఇంకా భీముడు అందరూ కలిసి అయితే అశ్వత్థామ ఉండే ప్లేస్కి అయితే వెళ్తాడు. సో అశ్వత్థామ పిరికి పందా, నువ్వు ఎందుకు దాంకున్నావు, వచ్చి ఉద్దావాడు, కానీ పసిపిల్లల మీద నువ్వు ఎందుకు దాడి చేసావు, మమ్మల్ని అనుకొని చంపావు కదా అని చెప్పి అయితే అంటూ ఉంటారు. సో అంటున్న వెంటనే అప్ప మీరు నాకు ఒక లెక్క అని చెప్పి అయితే బ్రహ్మాస్త్రం అయితే ఉపయోగిస్తాడు. సో బ్రహ్మాస్త్రం ఉపయోగించిన వెంటనే ఇంకా అక్కడికైతే వ్యాస మహర్షి వచ్చి నీ బ్రహ్మాస్త్రాన్ని నియంత్రించు, ఇది యుద్ధ సమయం కాదు, ఇంకా మీరు సంధి అయితే చేసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ అదంతా వినడనమాట. సో వినకపోవడంతో
ఇంకా అర్జునుడికి కూడా తనకి తన బాణం అయితే నివారించు అని చెప్పి అయితే అర్జునుడికి అయితే చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే ఇంకా అర్జునుడు అయితే కూడా ఆ బాణం అయితే నివారిస్తాడు. సో ఇంకా అశ్వత్థామకైతే ఆ బాణం నివారించు అని చెప్పగానే కానీ అతనైతే నివారించడు. ఎందుకంటే తనకి వాళ్ళ నాన్న ఎక్కువ కోపం ఉంటుంది కదా అశ్వత్థామకి. సో ఎక్కువ కోపం ఉండడం ద్వారా బ్రహ్మాస్త్రం ఎలా చేయాలో నేర్పిస్తాడు కానీ దాన్ని నియంత్రణ ఎలా చేయాలైతే నేర్పించాడు. సో అదైతే బాణం పాండవుల మీద వదులుకోకుండా బాణం అయితే అటైతే తిప్పుతాడు ఉత్తర వైపు. ఉత్తర అండ్ అభిమన్యుడు అప్పుడు పెళ్లి చేసుకుని ఉంటారు కదా. సో అతనైతే ఉత్తర అయితే ప్రెగ్నెంట్తో ఉంటుంది. సో తన మీద అయితే వెదలాలని చెప్పి అయితే అనుకుంటాడు. సో తన మీద అయితే వదులుతాడు. సో వదిన వెళ్ళంటే ఆ బిడ్డ మీద అయితే తగులుతుంది అనమాట. సో తగిలిన వెంటనే ఆ బిడ్డ అయితే చనిపోతాడు. సో చనిపోయే తనతో ఉంటాడు. సో చనిపోయినప్పుడు ఇంకా అక్కడైతే అందరూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏడుస్తున్నప్పుడు ఇంకా అంతలోపే అశ్వత్థామ అయితే ఇలా అంటాడు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పి వ్యాస మహర్షి అంటాడు. సో అన్న వెంటనే ఇంకా అతనైతే ఇంకొక మాట కూడా అంటాడు. ఏంటంటే నేను చూసారా, నేను పాండవుల వంశంని నాశనం చేశాను, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది అని చెప్పి అయితే గంతులేస్తూ ఉంటాడు. ఇంక అంతలోపల కృష్ణుడు వచ్చేసి నువ్వు అంత చేయొద్దు అశ్వత్థామ, నువ్వు ఆ పసికొండు ఏడుపైతే విను అని చెప్పైతే ఆ ఏడుపు అనేది వినిపిస్తాడు. నీకు అంతం చేసేగల అంత శక్తి ఉన్నప్పుడు నేనే సృష్టిని, నాకు జీవించగల శక్తి నాకు లేదా, అంటే జీవం పోసే శక్తి నాకు లేదా అని చెప్పైతే కృష్ణుడు చెప్తాడు. సో నువ్వు ఈ చేసిన పాపానికైతే మూల్యం అయితే చెల్లిస్తావు అని చెప్పైతే కృష్ణుడు అయితే అతనైతే దగ్గరికి అయితే తీసుకొని అతని మనీ అయితే లాగేసుకుంటాడు అనమాట. సో ఇంకా లాగేసుకున్న వెంటనే నువ్వు ఈ మనీ చూసే కదా నువ్వు ఈ గర్వం పడుతున్నావు అని చెప్పైతే మనీ లాగేసుకొని అయితే ఒక మాట చెప్తాడు. నువ్వు చేసిన పాపం ఎన్నటికీ అయితే మరవవు, ఏ రోజైతే నువ్వు చావు కోరుకుంటావు కానీ నీ దగ్గరికి అయితే చావు అయితే రాదు అని చెప్పైతే పెద్ద శాపం అయితే పెడతాడు. ఏమనంటే నువ్వు దీనికోసమే నువ్వు తప్పిస్తావు, నీ చావు కోసం అయితే తప్పిస్తావు, కాలాలన్నీ మారుతుంటాయి కానీ నువ్వు మాత్రం బ్రతికే ఉంటావు. ఎప్పుడైతే నేను మళ్ళీ పునర్జన్మ కోరుకుంటానో అప్పుడే నువ్వు అతన్ని కాపాడడానికైతే నువ్వు వస్తావు, ఈ మహాభారత యుద్ధానికైతే నువ్వైతే ప్రతిజ్ఞగా నిలుస్తావు అని చెప్పైతే చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే ఆ శాపం విన్న వెంటనే అందరూ అయితే ఆశ్చర్యపోతారు. ఇంకా అంతలోపే ఇంకా అశ్వత్థామకైతే శాపం అయితే వచ్చేస్తుంది. ఇంకా శాపం వచ్చిన వెంటనే అశ్వత్థామ అయితే కింద పడిపోతారు. ఇంకా అంతలోపే సంజయుడు అక్కడికి అయితే వచ్చి అంత సమాచారం అయితే ధృతరాష్ట్రుడికి అయితే చెప్తాడు. ఇంకా పక్కనే పాంచాలి కూడా ఉంటుంది. ఇంకా పాంచాలి ధృతరాష్ట్రుడు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. 100 మంది కౌరవులను పోగొట్టుకున్నా మీ రాజ్యం కోసం, ఇదంతా నా తప్పే, నేను ఇంతవరకు నా కుమారుని కలతో అయితే చూడలేదు కానీ తన మనరాన్ని అయితే నేను అనుభవిస్తున్నాను, తననైతే చాలా బాధపడుతున్నానని చెప్తుంది. ఇంకా అంతలోపే పాంచాలి వచ్చేసి మీ మగవాళ్ళు చేసుకునే యుద్ధంకి కొన్ని రోజులకే ఆగిపోతుంది కానీ మా ఆడవాళ్ళు మాత్రం మనసులో ఎన్నటికీ గుర్తు పెట్టుకొని అయితే యుద్ధం అయితే చేస్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడైతే యుద్ధ భూములకైతే వెళ్తారో అతని కుమారులు ఎప్పుడైతే చనిపోతారో అప్పుడు మాత్రమే యుద్ధ భూములకైతే వెళ్తారు, మా తల్లి కోత ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి అయితే ధృతరాష్ట్రుడు అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా చెప్తున్న వెంటనే అంత్యక్రియలు చేయాలి కదా, ఇంకా మనము ఇంక ఇదంతా రాజ్యం వల్లే వచ్చింది, సో ఇదంతా మనకి ముందు లేకపోయి ఉంటే బాగుండేది అని చెప్పి అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సంజయునికి అయితే చెప్తారనమాట, సరే ఇంకా ఇచ్చేద్దాంలే అని చెప్పి అయితే అందరూ అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపే ఈ అన్నిటికీ నాకైతే సమాధానాలు తెలియాలి అని చెప్పి గాంధారి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా అనుకున్నప్పుడు అప్పటికే కృష్ణుడు అయితే గుర్తొస్తాడు. సో ఇదంతటికీ కారణం కృష్ణుడే అని చెప్పి అయితే గాంధారి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ తరువాత ఇంకా గాంధారి కూతురు ఉంటుంది కదా దుస్సల, తనైతే బొట్టు అయితే చెరుపుకుంటూ ఉంటుంది. సో బొట్టు అయితే చెరిపేశావు అమ్మ, కానీ నా మంట కోత అంటే నా కడుపు కోత ఎప్పుడు తెల్లారుతుంది, మన 100 మంది సోదరులు అయితే చనిపోయారు, ఇంకా అంతేకాకుండా నా భర్త కూడా చనిపోయాడు అని చెప్పి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా అంతలోపే మనం ఏం చేసేకి లేదు దుస్సల, నువ్వు బాధపడకు, ఎంత ఏడుస్తావో ఏడ్చేసే, నీలోని ఉన్న దుఃఖం అంతా బయటికి పెట్టేసే అని చెప్పి అయితే దుస్సలకైతే కొంచెం ధైర్యం అయితే చెప్తుంది. ఇంకా ధైర్యం చెప్పిన వెంటనే ఇంకా హస్తినాపురంలో ఇంకా కౌరవుల జెండా ఉంటుంది కదా అదైతే తీసేసి పాండవుల జెండా అయితే పెడతారు. ఇంకా అందరూ పాండవులు, ధర్మరాజు, ఇంకా అందరూ కలిసి కృష్ణుడు ఇంకా అందరూ కలిసి అయితే అక్కడికి వస్తారు. ఇంకా మనల్ని అవమానించి వెలివేసిన ఊరే ఇప్పుడు మనకి రంగురంగుల డ్రెస్సులతో మనకి ఆహ్వానం పలుకుతుంది కదా కృష్ణ అని చెప్పి అయితే భీముడు చెప్తాడు. కానీ ఆ రంగురంగుల డ్రెస్సులు ఉన్నాయని చెప్తున్నావు కానీ నువ్వు వాళ్ళకేం సమాధానం చెప్తావు, వైట్ దుస్తులు వేసుకున్న వాళ్ళకి, అంతమంది వీరులు పౌరవులు అందరూ చనిపోయారు కదా సైనికులు, వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు, వాళ్ళందరూ సమాధానం కోసం అయితే ఎదురు చూస్తున్నారు, వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ పిల్ల పాపలందరూ కలిసి ఎదురు చూస్తున్నారు అందరూ చెప్తారు. ఇంకా హస్తినాపురంకి అయితే వెళ్తారు.
ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత అక్కడికైతే అంతా వస్తారనమాట బయటికి. ఎందుకంటే పాండవుల్ని ఆహ్వానించాలి కదా! సో వాళ్ళందరూ అయితే బయటికైతే వస్తారు. సో బయటకు వచ్చిన వెంటనే దుస్సల, ఇంకా పాంచాలి, ఇంకా అందరూ కలిసి బాధపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అయితే అర్థం అవ్వదు. సో ఇంకా అనుకుంటున్నప్పుడు ఇంక అందరైతే వస్తారు. ఎవరెవరు వచ్చారు అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు లోపలికి రాగానే స్వాగతం అయితే పలుకుతుంది హస్తినాపురం. సో స్వాగతం పలికిన తర్వాత సంజయ్‌ని అయితే ధృతరాష్ట్రుడు అయితే అడుగుతారు. ఎవరెవరు వచ్చారు అని చెప్పైతే అడుగుతారు. అప్పుడైతే ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవుడు, భీముడు అందరూ వచ్చారు. ఇంకా వారితో పాటు అని అనగానే సో ఇంకా గాంధారి అయితే అప్పటికే కృష్ణుడు కూడా వచ్చాడా అని చెప్పైతే డౌట్‌గా అయితే అంటుంది. సో అవునని చెప్పి సంజయుడైతే చెప్తాడు. ఇంక చెప్పిన వెంటనే ధర్మరాజు దగ్గరికైతే వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పైతే గాంధారికి అండ్ ధృతరాష్ట్రుడికి అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే వాళ్ళైతే 100 మంది కౌరవులు పోగొట్టుకున్నాక ఇంకా ఏం ఆశీర్వదించాలి? నా మనసులో అంత బాధ ఉంటే మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాలని చెప్పైతే అంటుంటారు. కానీ ఇంక అంతలోపే కృష్ణుడికైతే ఒకటైతే అనిపిస్తుంది. ఇంకా ధృతరాష్ట్రుడు అయితే నా భీముడు ప్రియమైన భీముడు ఎక్కడున్నారు? అతన్ని నేను హగ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తను అయితే అచ్చం నా కుమారుడిలాగే ఉంటాడు అని చెప్పి అయితే హగ్ చేసుకోనికైతే వెళ్తాడు. అప్పుడైతే కృష్ణుడు అయితే భీముడిని అయితే ఆపుతాడు. ఆపి పక్కనే ఉన్నది అది ఉంటది కదా! రాయితో చేసిన శిల్పము అదైతే తన శక్తులతో తనైతే దగ్గరికైతే తీసుకొస్తాడు. ఇంక దగ్గరికి తీసుకొచ్చిన వెంటనే హగ్ చేసుకోకుండా అంటే ధృతరాష్ట్రుడు అనేది ఎక్కువ కోపంతో అయితే ఆ బండరాయిని అయితే నలిపేస్తాడు. సో నలిపేసిన వెంటనే ఇంక సంజయుడు వచ్చేసి అంటాడు, ధృతరాష్ట్ర మీరు నలిపింది బండరాయిని అని చెప్పి అయితే అంటాడు. ఇంకా అంతలోపే కృష్ణ ఎందుకు ఇలా చేశావంటే నీ క్రోధం నేను ఎప్పుడో తెలుసుకున్నాను. మీ క్రోధానికి కారణము ఈ భీముడే అని మీకు తెలుసు. ఎందుకంటే 100 మంది కుమారులను అతనే చంపాడు కదా! సో అందుకే అని చెప్పైతే అంటుంటారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఆశ్చర్యపోతారు. అంటే ఇంత కోపం పెట్టుకొని ఉన్నాడా అని చెప్పైతే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంక దాని తర్వాత ఇంక మీరేం చేసేది లేదు. నేను ఆల్రెడీ సంధి కోసం అడిగాను. కానీ ఎవరు ఒప్పుకోలేదు. ఇంకా మీ కోపం కూడా చల్లారిందనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రాయి పగిలిపోవడం వల్ల ఆ రాయి మీ కుమారుడు భీముడి మీద ప్రతీకారం తీర్చుకోనికైతే రోజు సాధన చేయడానికైతే అది తెచ్చుకున్నాడు అని చెప్పైతే అంటాడు. ఇంకా మీ కోపం కూడా తీరింటుంది కదా అని చెప్పైతే అంటాడు. ఇంకా అన్న వెంటనే ఇంకా ఏం చేసేది లేదు. మీరైతే వీళ్ళని స్వీకరించాలి, ఆశీర్వదించాలి అనేది చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే ఇంకా వాళ్ళైతే ద్రోణాచార్య దగ్గరికైతే వెళ్తారనమాట. సో వెళ్ళిన వెంటనే ధర్మరాజు అయితే వెళ్తాడనమాట. సో వెళ్ళిన వెంటనే ఏమని నేను చేయాలి? 100 మంది పుత్రులను పోగొట్టుకున్నాను. నా కడుపు కోత మీకు తెలుసా? అని గట్టిగా అయితే అరుస్తుంది. ఇంకా అరిచిన వెంటనే ఇంకా కోపంగా ఉంటుంది కదా గాంధారి. సో తన కంటి చూపు అయితే పడుతుంది. ఇంకా బొటనవేలు అయితే ధర్మరాజుదైతే కాలిపోతుంది. ఎందుకంటే ఆమె కోపానికి అంత ఉంటుందన్నమాట. అంటే తను 100 మంది పుత్రులని పోగొట్టుకునింది కదా! సో అందుకని తనైతే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా ధర్మరాజు అయితే కిందకైతే పడిపోతాడు. అప్పుడైతే గాంధారి వచ్చేసి నువ్వు నా నా దాన్నే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఇంకా నేను ఆశీర్వదించి నువ్వేమైపోతావో తెలుసుకో అని చెప్పైతే అంటుంది. ఇంకా అన్న వెంటనే అక్కడికైతే విదునుడైతే వస్తాడు. విదునుడు తెలుసు కదా మహామంత్రి అనమాట. సో అతనైతే అక్కడికి వచ్చి నేను తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకొని అయితే వచ్చేసాను. ఇంకా నన్ను క్షమించండి అని చెప్పైతే అంటాడు. ఎందుకంటే యుద్ధ భూమిలో లేడు కదా! సో అదంతా అంటాడు. ఇంక అన్న వెంటనే ఇంకా ఏమవుతుందంటే ఇంక నువ్వు వచ్చేసావా ధృతరాష్ట్రుడు అని చెప్పైతే అతనైతే ఆస్వాదిస్తాడు. సో అప్పుడైతే గాంధారికి అయితే ఇలా అయితే చెప్తాడు. మీరే కదా ఆ రోజు నేను చాలా వేడుకున్నాను. ఇంకా ఈ యుద్ధం అయితే వద్దు, మనమైతే సంధి చేసుకుందాం అని చెప్పైతే అడిగాను. కానీ మీ పుత్రులు అయితే ఎవరు ఒప్పుకోలేదు దానికి. ఇప్పుడు యుద్ధ పరిణామం అయితే అందరూ ఒప్పుకోవాలని చెప్తాడు అనమాట. సో చెప్పిన వెంటనే ఇంకా గాంధారి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అంటే 100 మంది కుమారులకి 100 మంది కొడళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళందరూ విధవరాలు అయితే అయ్యి ఉంటారు. సో వాళ్ళందరూ అయితే వెళ్తారనమాట కురుక్షేత్ర భూమికి. సో అందరూ అయితే ఇంకా సైనికులు వాళ్ళ వైఫ్ కూడా ఉంటారు కదా! సో వాళ్ళందరూ అయితే తన బిడ్డల్ని తీసుకొని అయితే అక్కడికైతే వెళ్తారనమాట. సో వెళ్ళిన వెంటనే వాళ్ళ భర్తల శవం ఎత్తుక్కొని కూడా వాళ్ళకి అంతగా ఉంటుందన్నమాట. సో అంతమంది చనిపోయి ఉంటారు యుద్ధంలో. సో తర్వాత ఏమవుతుందంటే ఇంకా అందరిని అయితే కాలుస్తూ ఉంటారు. ఇంకా అందరి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఇంకా గాంధారి అయితే కృష్ణుడిని కలవడానికి అయితే వస్తుంది. ఇదంతా నీ వల్ల జరిగింది కదా కృష్ణ, నువ్వంటే దేవుడివి, నువ్వేమైనా చేయగలుగుతావు, మాయశక్తులు కంటి చూపుతోనే వాళ్ళకి సలహా అయితే ఇవ్వగలుగుతావు అనేది చెప్తాడనమాట. నువ్వు ఇంత తెలుసు కదా నీకు భవిష్యత్తు, నువ్వు ఒక్కసారి కూడా ఆపలేకపోయావా యుద్ధాన్ని? అంటే నేను ముందు చాలాసార్లు చెప్పాను, రాయబారికి కూడా చాలాసార్లు నేనే వచ్చాను, కానీ మీరెవ్వరూ మాట వినలేదు, నువ్వు కూడా ఆశీర్వదించలేదు కదా విజయభ్యవ అని చెప్పి. ఎందుకంటే ధర్మమే గెలుస్తుందని చెప్పావు కదా, ఇప్పుడు ధర్మమే అయితే గెలిచింది అని చెప్పైతే కృష్ణుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అంతలో
అంతలోపే ఉత్తర అక్కడికి వచ్చి అయితే అభిమన్యుడి శవం అయితే చూసి చాలా అంటే బోరుమని ఏడుస్తుంది. ఇంకా కుంతీదేవి కూడా అక్కడికైతే వస్తుంది, చెప్తుందనమాట, ధైర్యం చెప్తుంది. ఇంకా గాంధారి అక్కడికి వచ్చి ఇదంతా జరగపోయింటే బాగుండింటూ, ఇంక అసలు మార్ద్రిని పెళ్లి చేసుకోకపోయింటే ఇదంతా జరిగేదైతే కాదు, శాపం వచ్చేది కాదు. ఇంక ఇదంతా ధృతరాష్ట్రుడికి కళ్ళు ఉండింటే ఇదంతా జరిగేది కాదు రాజ్యది. ఇదంతా మనం అనుకోని కూడా వేస్ట్, ఎందుకంటే మొత్తం జరిగిపోయింది కదా, ఇప్పుడు అనుకున్నా ఏం లాభం లేదు అని చెప్పి అయితే అంటూ ఉంటారు. ఇంక అంతలోపే ఉత్తర అయితే చాలా బోరుమని అయితే ఏడుస్తూ ఉంటుంది. తన బిడ్డనైతే అభిమన్యుడి దగ్గర అయితే పెడుతుంది. ఇంకా అభిమన్యుడు ఇంకా అందరూ కలిసి చనిపోతారు కదా, సో చాలా అయితే బాధపడతారు. ఇంకా భీష్ముడి వద్దకు వ్యాస మహర్షి అయితే వస్తాడనమాట. సో వచ్చిన వెంటనే భీష్ముడి దగ్గర అవి కొన్ని వేసేసి ఇంకా అతన్ని కూడా దహనం అయితే చేస్తారు. ఇంకా ప్రతి ఒక్కరి దహనం అయితే చేస్తారు. అక్కడైతే ప్రకృతి మొత్తం ఆ దహనం చేసిన పొగ మంటలతో అంతా కప్పిపోయి ఉంటుందన్నమాట. సో ఇంకా ఘటోత్కచుడు ఉంటాడు కదా, సో భీముడు కూడా ఘటోత్కచుడిని అయితే దహనం అయితే చేస్తాడు. ఇంకా అక్కడికైతే తన భార్య అయితే వస్తుంది. సో అంతా అయిపోతుంది. ఇంకా గాంధారి అయితే దుశ్శాసనుని పట్టుకొని అయితే చాలా గట్టిగా అయితే అరుస్తుంది. ఇంకా అరిచిన వెంటనే ఇంకా 5 మంది కుమారులు చూడండి, నా కుటుంబాన్ని చూడండి, అందరూ చనిపోయారు, నా తండ్రి, నా అన్నగారు అందరూ చనిపోయారు అని చెప్పి అయితే పాంచాలి అయితే ఏడుస్తూ ఉంటుంది. సో ద్రౌపది ఏడుస్తుంటే కుంతీదేవి ఇదంతా నీ వల్లే జరిగింది కదా, నువ్వే కదా శాపం పెట్టావు యుద్ధం జరగాలని చెప్పి, వాళ్ళైతే నీ కోసమే చేశారు అని చెప్పి అయితే అంటుంటుంది. అప్పుడు పాంచాలికి అయితే కోపం వచ్చి మీరు అదొక్కటే చూస్తున్నారా ఇంకా అని చెప్పి అయితే గట్టిగా అయితే అరుస్తుంది. అంతమంది సభలో నా వస్త్రధారణ చేసినప్పుడు లేదా అంటే ఇప్పుడు నా వస్త్రధారణ జరుగుతున్నా కూడా నేను సైలెంట్గా ఎలా ఉండగలుగుతాను, ఇంకా అంతమంది అలా చేసినందుకు అని చెప్పి అయితే మాట్లాడుకుంటుంది. ఇంకా అంతలోపే అక్కడికైతే గాంధారి అయితే వచ్చి నువ్వు ఒక్క కుమారుడు కూడా బ్రతకాలని అనుకోలేదు, 100 మంది కుమారులు చనిపోవాలని అయితే శపథం చేశావు, అంటే నువ్వు శాపం అయితే ఇచ్చావు, అందుకే నా కుమారులందరూ చనిపోయారు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అంటే నీ కుమారుడు నా కురులను పట్టుకొని సభలోకి ఈడ్చుకొచ్చి వస్త్రధారణ చేసినప్పుడు మీరెవరూ ఆపలేకపోయారు కదా, అదే అవమానం మీకు జరిగి ఉంటే అప్పుడు మీరేం చేసేవారు అని చెప్పి పాంచాలి అయితే ప్రశ్న అయితే వేస్తుంది. ఇంకా వాళ్ళు ఏం చేయలేకైతే అందరిని అయితే దహనం అయితే చేస్తారనమాట. సో ఇంకా దహనం చేసిన వెంటనే ఇంకా అక్కడితో అయితే కురుక్షేత్రం యుద్ధం అనేది అయిపోతుంది. సో కానీ అక్కడికైతే వ్యాస మహర్షి అయితే వచ్చి వీళ్ళు అందరూ నా రక్తమే నేనైతే చూడలేకపోతున్నా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఇంకా అంతలోపే అక్కడికి గాంధారి అయితే చాలాసేపటి నుంచి అయితే అక్కడే ఉంటుంది. ఇంకా అంతలోపే కృష్ణుడు అయితే అక్కడికి వస్తాడు. వచ్చిన వెంటనే ఎంతసేపు అని ఇలా చిటిమంతల దగ్గర మీరైతే ఉంటారు, ఇంకా వెళ్దాం పదండి అని అయితే అంటుంది. ఎలా వెళ్ళమంటావు కృష్ణ, ఇంతమంది 100 మంది కౌరవులు నేను కోల్పోయాను, ఎంత కష్టపడాను వాళ్ళు కనడానికి, నువ్వైతే ఏమన్నా శక్తులు అయితే చేయగలుగుతావు, ఏమన్నా చేయగలుగుతావు, నువ్వంటే దేవుడివి, అంత భవిష్యత్తు మీద నీకు తెలిసినప్పుడు నీకు ముందే తెలుసు కదా కౌరవులు ఓడిపోతారు పాండవులు గెలుస్తారని, నువ్వెందుకు ఈ యుద్ధాన్ని జరిపించావు, నువ్వు అలా ఎలా చేసావు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఇంకా నువ్వు పాండవుల పక్షాన ఉన్నావు కాబట్టి నువ్వు పాండవులను అయితే గెలిపించావు, మా కౌరవులను అయితే ఓడిపించావు అని చెప్పి అయితే అంటాడు. అన్న వెంటనే నేను ఆల్రెడీ చాయిస్ అయితే ఇచ్చాను, నేను కావాలా నారాయణ సైన్యం కావాలా అంటే అప్పుడు దుర్యోధనుడు నారాయణ సైన్యమే కోరుకున్నాడు, నన్ను కోరుకోలేదు కదా అని చెప్పి అయితే అంటాడు. కానీ మీరు కూడా ఆశీర్వదించలేదు కదా, ధర్మమే గెలవాలని అన్నారు కదా, సో ఇప్పుడు ధర్మమే గెలిచిందని చెప్పి అయితే అంటూ ఉంటాడు. నువ్వు భవిష్యత్తు గురించి అంతగా ఆలోచిస్తావు కదా కృష్ణ, ఇప్పుడు చూడు నీకు నీ భవిష్యత్తు లేకుండా నేను చేస్తాను, అంటే నీ భవిష్యత్తు నేను చెప్తాను చూడు అని చెప్పి అయితే గాంధారి అయితే శాపం అయితే ఇస్తుంది. ఏమని అంటే దుర్యోధనుడు పేరైతే పలుకుతాడు అనమాట కృష్ణుడు. సో నీకు దుర్యోధనుడు పేరు పలికే అర్హత కూడా లేదని చెప్పి దూరం అయితే దొబ్బేస్తుంది. సో దొబ్బిన వెంటనే ఇంకా శాపం ఇస్తున్నారు చూడు అని చెప్పి అయితే శాపం అయితే ఇస్తుంది. ఏమనంటే నా వంశం అంతా నీ వల్లే నాశనం అయిపోయింది, నీ సలహా వల్లే నాశనం అయిపోయింది, సో నీ యాదవ వంశం కూడా మొత్తం మట్టిలో కలిసిపోతుంది, అంటే నీళ్ళలో కలిసిపోతుంది, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ దాన దహనాలు చేయని కూడా నీ పక్కన ఎవరు ఉండరు అని చెప్పి అయితే గట్టిగా అయితే శాపం అయితే ఇస్తుంది. అంటే నీది ఉంటుంది కదా రాజ్యం ద్వారక, సో ద్వారక అయితే నీళ్ళలో అయితే మునిగిపోతుంది, చివరికి మీ కుటుంబంలో మీరే కొట్టుకొని చనిపోతారు అందరూ అని చెప్పి అయితే, అంటే మా కుటుంబంలో పాండవులు కౌరవులు కొట్టుకున్నారు కదా, చనిపోయారు కదా, సో అలానే మీ కుటుంబంలో కూడా జరుగుతుంది అని చెప్పి అయితే గట్టిగా అయితే శాపం అయితే ఇస్తుంది. సో ఇచ్చిన వెంటనే పక్కనే ఒక చెట్టు అయితే ఉంటుంది, ఆమె కోపానికి పక్కనే ఉన్న చెట్టు అయితే కూడా అగ్గిలో అయితే భస్మం అయితే అవుతుంది. సో ఇదంతా కృష్ణుడు అయితే అంటే తల్లి కోత సరే అని చెప్పి అయితే కృష్ణుడు అయితే యాడ్సప్ అయితే చేస్తాడు. సో చేసిన వెంటనే ఇంకా గాంధారి అయితే చూసావా నా తల్లి కోత నీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అయితే కృష్ణుడికి అయితే శాపం అయితే ఇస్తుంది. ఇంకా ఏం చేయాలో అయితే అర్థం అవ్వదు, ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయిన వెంటనే ఇంకా అందరు అక్షికలు గంగలో కలపాలి కదా, సో అందరూ అయితే ఆ కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు 100 మంది కౌరవులకి 100 మంది భార్యలు ఉంటారు కదా, సో వాళ్ళందరూ అయితే దాన ధర్మాలు అయితే చేస్తూ ఉంటారు, దహన ధర్మాలు. సో చేస్తున్నప్పుడు ఇంకా
ఒక పక్క పాండవులు కూడా దాన ధర్మాలైతే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కుమారులు చనిపోయుంటారు కదా! సో చేస్తున్నప్పుడైతే కుంతీదేవి అయితే బోరుమని ఏడుస్తుంది. ఎందుకో అర్థమవ్వదు. "మీరెందుకు ఏడుస్తున్నారు మాత" అని చెప్పైతే అడుగుతారు అందరూ కలిసి. సో అడిగిన వెంటనే "మీ దగ్గర ఒక నిజం అయితే దాచిపెట్టాను" అని చెప్పైతే అంటదనమాట. సో అన్న వెంటనే "ఏం నిజం దాచిపెట్టారు" అని చెప్పైతే అడుగుతుంది. సో మీ మీ ఎవరైతే కుటుంబం లేరని చెప్పి అవమానాలు పడినారో, ఇంకా మీరైతే ఎవరితో అయితే శత్రుత్వం అయితే పెంచుకున్నారో, ఎవరినైతే మీరు అందరూ కలిసి వధించారు అంటే అర్జునుడు వధించాడు. అతను నా కుమారుడు. ఫస్ట్ జ్యేష్ఠపుత్రుడు అని చెప్పైతే కర్ణుడి పేరైతే చెప్తుంది. ఇంత ఇంత నిజాన్ని ఎలా దాచిపెట్టావు నువ్వు అని చెప్పైతే ఆ అన్నయ్యని అడుగుతారు. సో అడిగిన వెంటనే అర్జునుడైతే నా అన్నని నేనే చేతులతో చంపేశానా? నన్ను చాలా వేడుకున్నాడు. నేను నిస్సహాయుడిని. నన్ను కొంచెం సేపు నాకు టైం ఇవ్వు అని చెప్పి కూడా అడిగాడు. కానీ నేనైతే ఏమాత్రం ఆలోచించకుండా అయితే చంపేశాను. ఇంత నిజాన్ని నువ్వెలా దాచిపెట్టావు అమ్మా అని చెప్పైతే వాళ్ళ అమ్మనైతే అడుగుతారు. అప్పుడు నన్ను క్షమించండి అని చెప్పైతే అంటారు. అన్న వెంటనే మేమైతే మిమ్మల్ని క్షమిస్తాము. కానీ నన్నెవరు క్షమిస్తారు అమ్మా అని చెప్పైతే అర్జునుడైతే అడుగుతాడు. సో అర్జునుడు అడిగిన వెంటనే ఇంక ధర్మరాజు అయితే ఒకటి చెప్తాడు. ఇంకా స్త్రీలు ఏ విషయం అయితే దాచిపెట్టలేరని చెప్పైతే ఒకటి చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే ఇంకా అర్జునుడైతే కర్ణుడిని గుర్తు చేసుకుంటూ అస్థికలు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న అస్థికలైతే తీసుకొనైతే గంగలో అయితే కలుపుతాడు. కానీ ధర్మరాజుకైతే చాలా ప్రశ్నలైతే ఉంటాయి. ఎందుకంటే ఇదంతా చేసింది ధర్మమా? అధర్మమా? అసలు ఎవరిది ధర్మం? ఎవరిది అధర్మం? అసలు ఎవరు గెలిచాలి ఇదంతా అని చెప్పైతే చాలా ప్రశ్నలైతే ఉంటాయి. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగింది ఒకరే ఒకరు. అది ఎవరో కాదు మన కృష్ణుడు. సో కృష్ణుడి దగ్గరికైతే ధర్మరాజు వెళ్ళి ఇదంతా అడుగుతాడు. అసలు ఏం జరిగింది కృష్ణ? మాకు తెలియకుండానే మా అన్ననైతే చంపుకున్నాము. ఇంత అధర్మం ఎలా జరిగింది కృష్ణ అని చెప్పైతే వాళ్ళైతే బాధపడుతూ ఉంటారు. ఇంక అంతలోపే కృష్ణుడైతే ఇదేం అధర్మం ఏం కాదు, నన్ను పట్టుకొని చూడు ఒకసారి అని చెప్పైతే తననైతే పట్టుకుంటారు. ఇంక అంతలోపే కృష్ణుడైతే పెద్దగా అయ్యి ఇంకా కృష్ణుడైతే ఇలా చెప్తాడనమాట. సో అన్నిటికీ ప్రశ్నలకి నేనే సమాధానం చెప్పగలుగుతాను. ఇంకా ఫ్యూచర్‌లో ఎవరు ఇలా అయితే జరగదు అని చెప్పైతే గట్టిగా అయితే చెప్తాడు. భవిష్యత్తులో మీ అందరి ప్రశ్నలకి సమాధానం నేనొక్కటే ఇవ్వగలుగుతాను మీ అందరికీ అని చెప్పైతే కృష్ణుడినైతే చూపించి ఇంతటితో ఎపిసోడ్స్ అయితే పూర్తయిపోతాయి. సో ఇంతటితో కురుక్షేత్ర యుద్ధం కూడా అయిపోతుంది. ఇంతవరకు చూసారు కదా! మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా అంతేకాకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ మూవీ గురించి నన్నైతే కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేనైతే చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇంకా అలాగే ప్రతి కామెంట్‌కి కూడా నేను ఏం చేస్తానంటే షార్ట్‌గా అయితే చెప్తాను. అంటే షార్ట్ తీసి అయితే పెడతాను మీ డౌట్స్ అంతా. ఇంకా మన ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు అప్డేట్లో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.